యాక్చువల్ సెషన్. సో అందరికీ వెల్కమ్ అండి. డే 3 జీవన్ విద్య వర్క్షాప్, ఆన్లైన్ వర్క్షాప్. సో టుడేస్ టాపిక్ ఈజ్ మోస్ట్లీ ఆన్ హార్మోనీ ఇన్ ఫ్యామిలీ. సో మొన్న ఇంట్రడక్షన్ అయిందండి. నిన్న హార్మోనీ ఇన్ ది ఇండివిజువల్, అంటే నాలో ఉండే హార్మోనీ, ఇంక్లూడింగ్ నా బాడీ, నా సెల్ఫ్లో ఉండే హార్మనీ, నాలో ఉండే కోరికలు, ఆలోచనలు, ఆస్వాదనలు ఆధారంగా, ఆ, నాలో ఉండే ఆధారంగా నా బాడీ అవి నా సెల్ఫ్ నీడ్స్, అలాగే నా బాడీ నీడ్స్ కూడా, పోషణ, రక్షణ, సదుపయోగం ఏవైతే ఉన్నాయో అవన్నీ నీడ్స్ ఉన్నాయి. సెల్ఫ్ నీడ్స్, బాడీ నీడ్స్. ఈ రెండు కూడా మనం సామరస్యంగా ఉంటేనే, ఒకదానికొకటి విడివిడిగా కోరిక వాటిని తీర్చుకుంటేనే నేను హెల్దీగా ఉండగలను బాడీ పరంగా. అండ్ ఈ సెల్ఫ్లో కూడా ఇవన్నీ నేను తెచ్చుకోగలిగితే నేను హ్యాపీగా ఉండగలను అన్నది నిన్న చూసాం యాక్చువల్గా, కొంచెం డీటెయిల్డ్గా. ఓకే, సో దాన్ని కొంచెం లైట్ ఓవర్వ్యూ ఇస్తాను మీకు. సో నిన్న మనం చూసింది ఏంటి అనంటే, ప్రతి ఒక్కళ్ళకి కూడా సహజ స్వీకృతి అనేది ఒకటి ఉందండి. సహజంగా అందరికీ ఒకే విధంగా ఉంది. ఎప్పుడైనా, ఎవరికైనా, ఎక్కడైనా, ఎలా అయినా ఇది అందరికీ సేమ్గానే ఉంటుంది. సో ఇది దీని ఆధారంగా మన సెల్ఫ్, నా నా సెల్ఫ్ పనిచేసింది అనుకోండి. ఎప్పుడైతే అలా ఉంది అని అంటే, నా బిహేవియర్, నాలో ఉండే ఆలోచనలు, ఆస్వాదనలు, కోరికలు దాని ప్రకారంగా ఉన్నప్పుడు నా బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది అందరికీ సేమ్. సో ఇది అందరికీ సేమ్, కానీ ప్రతి ఒక్కళ్ళకి వేర్వేరు మాన్యతలు ఉంటాయి. వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్ వేరు, వాళ్ళు వాళ్ళ వాళ్ళ టేస్ట్లు వేరు, వాళ్ళ యూనో బాడీలు వేరు. ఆ, అన్ని డిఫరెంట్గా ఉంటుంది. సో వీటి ఆధారంగా ఎప్పుడైతే మనం పని చేస్తామో వాళ్ళ బిహేవియర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అఫ్ కోర్స్ న్యాచురల్ యాక్సెప్టెన్స్తో చేసినా కూడా బిహేవియర్ డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ దట్ ఈస్ అ డెఫినెట్ బిహేవియర్గా ఉంటుంది. అంటే అందరికీ మ్యూచువల్ హ్యాపీనెస్ వచ్చే విధంగానే ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్ యాక్సెప్టెన్స్తో అందరికీ ఈక్వల్గా ఉంది, అందరూ ఒకే విధంగా అంటే ఒకే విధంగా ఉంది కాబట్టి ఒకే విధంగా పనిచేస్తాం మనం. రైట్, ఒకే గోల్ కోసం పనిచేస్తాం. సో అప్పుడు మన బిహేవియర్ డెఫినెట్గా ఉంటుంది అని అన్నది చూసాం. అయితే సంబంధాన్ని అర్థం చేసుకోవాలంటే మనం జనరల్గా ఏం చూస్తున్నాం అంటే, బయట సంబంధాన్ని ఎలా అర్థం చేసుకుంటాము అని అంటే, మనం బయట చూసి సంబంధంలో ఉండే ఫీలింగ్స్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇప్పటివరకు మనం ఈ రెస్పెక్ట్ అన్న, ట్రస్ట్ అన్న, ప్రేమ అన్న, ఎఫెక్షన్ అన్నా కూడా ఎలా తెలిసింది అని అంటే, బయట ఒక విధంగా వాళ్ళు ఉంటున్నారు. సో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బేసిక్గా అందరు, కొంతమంది కపుల్స్ కానీ, ఎవరైనా మంచి ఫ్యామిలీ కానీ సెల్ఫీలు తీసుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. వాళ్ళని చూసి సోషల్ మీడియాలో కానీ ఎవరైనా ఎక్కడన్నా చూసి, వాళ్ళు చూసి అంత మంచిగా అన్యోన్యంగా ఉన్నారు, ఎంత మంచిగా ఉన్నారు, మంచి ఫ్యామిలీ, మంచి సంబంధాలు ఉన్నాయి అని అనుకున్నాం. కానీ ఆ గ్యారంటీ ఇవ్వగలుగుతామా అని అంటే, ఇవ్వగలుగుతామంటే పెద్ద క్వశ్చన్ మార్క్ కదండి. ఎందుకు అని అంటే, వాళ్ళు మేబీ యాక్టింగ్గా చేస్తున్నారేమో, సొసైటీ భయానికో, లేకపోతే బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత, ఫోటోలు దిగిన తర్వాత లోపల నిజంగా ఎలా ఉన్నారు అన్న క్వశ్చన్ ఉంటుంది కదా. సో ఇది బయట చూసి నేర్చుకున్నది ఈ ఫీలింగ్స్ని నేర్చుకోలేమండి. సో ఇది ఒక ఉదాహరణ. లైక్ నిన్న ఒక ఉదాహరణ నేను కూడా చెప్పాను కదా. నేను మీతో అందరితో మంచిగా మాట్లాడుతున్నాను, మంచిగా ఉంటున్నాను, గుడ్ మార్నింగ్ చెప్తున్నాను, నమస్తే పెడుతున్నాను, అవసరమైతే కాళ్ళు మొక్కుతాను, అన్నీ చేస్తున్నాను. కానీ మనసులో తిట్టుకుంటున్నాను. అది నిజంగా రెస్పెక్టేనా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ ఆ పాసిబిలిటీ ఉంది కదా ఫ్యామిలీలో కానీ. సో ఇది ఏంటి అని అంటే, మనం ఓన్లీ ఎక్స్ప్రెషన్ని చూస్తున్నామండి, ఎదుటి వాళ్ళ బిహేవియర్ని చూస్తున్నాం. దాన్ని చూసి మనం అది సంబంధం, మంచి ఫీలింగ్ ఉన్నాయని అనుకుంటున్నాం. కానీ మనం చూసేది ఓన్లీ ఏంటి అని అంటే బిహేవియర్ని. కానీ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రెస్పెక్ట్ని అర్థం చేసుకోవాలి, ట్రస్ట్ని అర్థం చేసుకోవాలి, ఎఫెక్షన్ని అర్థం చేసుకోవాలి, లవ్ని అర్థం చేసుకోవాలి అని అంటే, మనం చూడాల్సింది ఫీలింగ్ని, ఎక్స్ప్రెషన్ని కాదు. సో ఈ ఫీలింగ్ని ఎక్కడ చూడాలి మరి? మీ ఫీలింగ్స్ని, ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని మీరు చూడగలరా? మీ ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్, నా ఫీలింగ్స్ మీరు చూడగలుగుతున్నారా? ఫేస్ లో కొంతవరకు చూడగలుగుతాం సార్. ఫేస్ లో చూసేది కూడా ఎక్స్ప్రెషనేనండి. ఫీలింగ్ ని మనం చూడలేం. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనే అంటారు దాన్ని. వాళ్ళ పర్స్పెక్టివ్స్ బట్టి తెలుసుకోవచ్చు. వాళ్ళ యాటిట్యూడ్ బట్టి కొంతవరకు అర్థమవుతుంది. 90% మ్యాచ్ అవుతుంది లేండి. కానీ కానీ కంప్లీట్గా అది మనం ఫీలింగ్ని చూసినట్టు కాదండి. వాళ్ళ ఓన్లీ యాక్షన్ని మాత్రమే చూస్తున్నాం మనం. ఈ ఫీలింగ్ని మనం చూడాలి అని అంటే, మనలో ఉందా అని వెరిఫై చేసుకోవడమే ఇంపార్టెంట్ అండి.
సో అది ఎప్పుడు అర్థమవుతుందనంటే ఇది నా లోపల ఉంది ఈ ఫీలింగ్, దానివల్లనే నేను హ్యాపీ అవుతున్నాను అని నన్ను నేను వెరిఫై చేసుకున్నప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. సో ఇది దీనికి నేను ఇంకా ఈ నెక్స్ట్ వచ్చే సెషన్లో మనకి ఇంకా అర్థమవుతుందండి బేసిక్గా. సో అయితే ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే సంబంధం అనేది, మీరు చెప్పండి, ఒక క్వశ్చన్ అడుగుతాను. సెల్ఫ్కి మధ్యలో ఉన్నది సంబంధమా, బాడీ టు బాడీ? ఇంతకుముందు నిన్న సెల్ఫ్ బాడీ డిఫరెన్సెస్ చూసుకున్నాం కదా. సో సంబంధం అనేది సెల్ఫ్కి మధ్యలో ఉన్నదా, బాడీ టు బాడీ మధ్యలో ఉన్నదా? సెల్ఫ్ కి బాడీ టు సెల్ఫ్ కి బాడీ మధ్యలో మధ్యలో. బాడీ టు బాడీ అని చెప్పిన వాళ్ళు ఎవరు ఎలా చెప్తారండి? ఎందుకంటే ఉమ్, మీరే చెప్పారు కదా ఇప్పుడు ఉమ్, ఏమంటే ఉమ్. ఎదుటివారి పోస్టులు చూసి లేకపోతే వాళ్ళు ఫీలింగ్స్ ని మీరు అర్థం చేసుకోలేరు అని అన్నారు కదా. అవును, చేసుకోలేము అని అన్నాను. సో మరి అది అవును. అది సంబంధం లేనట్టే కదా, దాంతో బాడీతో సంబంధం లేనట్టే కదండి. సో ఎదుటి వాళ్ళ బాడీ ఎక్స్ప్రెషన్ని చూస్తే మనకి ఫీలింగ్స్ అర్థం కావు కదా. ఫీలింగ్స్ అని అర్థం అన్నది కావు. అర్థం సో కావు. ఇప్పుడు అర్థం చేసుకోవాలి అని అంటే ఎదుటి వాళ్ళ సెల్ఫ్ని అర్థం చేసుకోవాలా, సెల్ఫ్ సెల్ఫ్లో ఉండే ఫీలింగ్స్ని అర్థం చేసుకోవాలా, లేకపోతే బాడీని అర్థం చేసుకుంటే సరిపోతుందా సెల్ఫ్ సంబంధాన్ని లో అర్థం ఉన్న చేసుకోవాలి? ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో అది సెల్ఫ్లో ఉండే ఫీలింగ్స్ని అర్థం చేసుకోవాలంటే నా సెల్ఫ్ నాకు అర్థం అవ్వాలి, ఎదుటి వాళ్ళ సెల్ఫ్ని కూడా నేను అర్థం చేసుకోవాలి, ఆ రెండింటి మధ్యలో ఉండే సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఎస్ దాన్ని బట్టి మాస్టర్. మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే సంబంధం అనేది సెల్ఫ్కి మధ్యలో ఉన్నది మాత్రమే, బాడీ టు బాడీ ఉన్నది కాదు, అది అది సంబంధం కాదు అన్నది క్లియర్గా అర్థమైపోతుంది. రైట్. సో ఇది ఒకటి అగైన్ మన ప్రపోజల్ అండి, మనం వెరిఫై చేసుకుందాం సంబంధం అనేది దేని మధ్యలో ఉంది అని అన్నది. ఓకే. సో అందుకని నేను మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్తానండి. అయితే ఓకే, సో ఇది ఇంపార్టెంట్. సంబంధం అన్నది ఈజ్ బిట్వీన్ వన్ సెల్ఫ్ అండ్ ది అదర్ సెల్ఫ్. నాకు నా సెల్ఫ్ మధ్యలో వేరే వాళ్ళ పట్ల ఉండే భావనని సంబంధము అని అంటాం. ఓకే, వాళ్ళ పట్ల ఉండే భావన. సో అలాంటివి చాలా భావనలు ఉన్నాయండి. ఓకే, సో దెర్ ఆర్ ఫీలింగ్స్, చాలా రకాల భావాలు ఉన్నాయి. సో అలాంటివి ఏవే భావాలు ఉన్నాయి అని అన్నది కొంచెం ఒకసారి చూద్దాం. దెర్ ఆర్ 9 ఫీలింగ్స్ ఉన్నాయండి డెఫినెట్గా. కొన్ని అంటే ఇంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, బట్ ఇవి మేజర్గా మన లైఫ్లో ఎదుటి వాళ్ళ పట్ల ఉండే ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో మేజర్గా ఇవేనండి. ఓకే, మొదటిది వచ్చేసి ట్రస్ట్, విశ్వాసము అని అంటామండి. నమ్మకము, విశ్వాసము అని అంటాం మనము. దట్ ఈస్ ది ఫౌండేషన్ వాల్యూ. అంటే ఇది ఇది ఈ వాల్యూ మన దగ్గర, ఈ ఫీలింగ్ మన దగ్గర లేకపోతే ఇంకా సంబంధమే లేనట్లు లెక్క, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, సో అది విశ్వాసము. నెక్స్ట్ వచ్చేసి రెస్పెక్ట్, సమ్మానము. రెస్పెక్ట్ గురించి చాలా ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము, బట్ దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ. సో దాన్ని సమ్మానము అని అన్నాము. సో యూజువల్గా మనం గౌరవం అని వాడుతుంటాము. గౌరవం అని అన్నది కొంచెం హయ్యర్ అండి, రెస్పెక్ట్ కంటే, సమ్మానం కంటే కొంచెం హయ్యర్. బట్ ఎనీవే దాని గురించి కూడా రేపు కొంచెం డీటెయిల్స్గా తెలుసుకుందాం మనం. తర్వాత వచ్చేసి స్నేహం, అఫెక్షన్, స్నేహము. తర్వాత కేర్, మమత, వాత్సల్యము. ఓకే, సో ఒకసారి కొందరు మ్యూట్ చేసుకోండి, ఎందుకంటే మధ్య మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ వస్తుందండి నాకు, నేను మ్యూట్ చేశాను ఎనీవేస్. ఓకే, సో స్నేహము. ఈ పేరెంటింగ్లో మనకి ఎస్పెషలీ పేరెంటింగ్లో వచ్చే ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మమత, వాత్సల్యం అండి, కేర్ అండ్ గైడెన్స్. సో అది డీటెయిల్డ్గా రేపు తెలుసుకుందాం మనం. ఇవాళ మనం మోస్ట్లీ విశ్వాసము, సమ్మానము, స్నేహము, ఈ మూడింటి గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత వచ్చేసి ఇది శ్రద్ధ, గౌరవము, కృతజ్ఞత, ప్రేమ. సో ఈ వీటి గురించి కూడా రేపు కంటిన్యూ చేద్దాం మనం. ఓకేనండి. సో ఇవాళ మనకి మోస్ట్లీ ట్రస్ట్, సో విశ్వాసము అంటే ఏంటి, అసలు నాకు ఆ ఫీలింగ్ ఉందా లేదా అంటే ఏంటి అని అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఇది నేర్చుకునే ముందు ఒకటి ఏంటి అని అంటే జనరల్గా మనం సంబంధాలని బెటర్గా అర్థం చేసుకోవాలి అని అంటే మన క్లోజ్ రిలేటివ్స్తో మనం మొదలు పెట్టాలండి. సో ఆల్రెడీ మనకి సంబంధం ఉంది, లేదని చెప్పట్లేదు, బట్ దాన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకుంటే అది బలపడుతుందండి. ఓకే, సంబంధాన్ని మనము అర్థం చేసుకుంటే బలపడుతుంది. ఓకే, సో అందుకని మనం ఇంతకుముందు చూసాం కదా, రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ మన ఫిజికల్ ఫెసిలిటీస్, రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ రిలేషన్షిప్. అది చేస్తే మనకి ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ అండి.
ఓకే. సో యా ఒక్క నిమిషం, నాకు ఏదో కాల్ వస్తుంది, నేను ఇది మ్యూట్లో పెడతానండి. యా, ఇదేంటో ఆఫ్ కూడా అవ్వట్లేదు. యా, ఓకేనండి. సో అయితే ఈ సంబంధాన్ని అర్థం చేసుకుంటే ఏంటంటే ఆల్రెడీ సంబంధం ఉంది, దాన్ని గుర్తించి మనం అలా బిహేవ్ చేస్తే అది బలపడుతుంది. అన్ఫార్చునేట్లీ అలా మనం గుర్తించట్లేదు, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు, అండ్ అలా నిర్వర్తించట్లేదు కాబట్టి మనకి ఇష్యూస్ ఉన్నాయి సంబంధాల్లో. ఓకే. సో ఎవరైనా ఉన్నారండి సంబంధాలు మంచిగా ఉన్నాయని అనుకునే వాళ్ళు? ఎప్పటికీ మేము మంచి సంబంధాలతోటే ఉన్నాము, ఎవరికి ఏదో ఒక విధమైన ఇష్యూస్ ఉన్నాయి కదండి సంబంధాల్లో, రైట్? సో దాన్ని కరెక్ట్ చేసుకునే అవసరం అయితే ఉంది కదా మనకి. ఉంది సార్. దాన్ని అర్థం అది చేసుకుంటేనే దాన్ని మనం దాన్ని ఫిక్స్ చేసుకోగలం. ఎప్పటికప్పుడు కరెక్షన్ అనేది ఎప్పుడు చేసుకుంటా ఉండాలి. ఏదైనా తప్పితం అనేది జరుగుతానే ఉంటుంది. తప్పితం జరిగినప్పుడు కరెక్ట్. ఫ్రెండ్లీగా చాలా క్లోజ్ గా దాన్ని డిస్కస్ చేసుకుని కరెక్షన్ చేసుకుంటే కొద్దిగా ఎక్కువ టైము సంబంధం అనేది మెయింటైన్ చేయగలుగుతాం. అది ఓకే. సో ష్యూర్ అండి. సో అయితే ఇప్పుడు చూడండి, ఇలాంటి ఫీలింగ్స్ మనలో ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉంటామా, అన్‌హ్యాపీగా ఉంటామా? హ్యాపీగా ఉంటాం సార్. ఓకే. సో వాటిని అర్థం చేసుకుంటే ఇంకొంచెం హ్యాపీనెస్ పెరుగుతుంది. అబ్బా! నాకు ఇది ఏంటో అర్థమైంది ఇప్పుడు నాకు. ట్రస్ట్ అంటే ఏంటి, రెస్పెక్ట్ అంటే ఏంటో అర్థమైంది. ఇంకొంచెం హ్యాపీగా ఉంటుంది. ఆ ఫీలింగ్ నాలో ఉన్నప్పుడు ఇంకొంచెం హ్యాపీగా ఉంటాం. అది నేను ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందండి? ఇంకా హ్యాపీనెస్ అప్పుడు హ్యాపీగా డబుల్ ఉంటాం. అవుతుంది కదా! అవునండి. హ్యాపీనెస్. ఎదుటి వాళ్ళు ఇది ఎక్స్‌ప్రెస్ చేసినందుకు ఏమంటున్నారు? వాళ్ళు హ్యాపీ అవుతున్నారా, అన్‌హ్యాపీ అవుతున్నారా? డెఫినెట్లీ హ్యాపీ అవుతారండి. ఎగ్జాక్ట్లీ. సో అందుకనే ఈ ఈ వాల్యూస్ వీటిని కూడా మనం 9 భావాల్ని వాల్యూస్ అని అన్నామండి. వాటిని కూడా ఈవెన్చువలీ దాని ఎవాల్యుయేషన్, దాని ఎక్స్ప్రెషన్ లీడ్స్ టు మై ఓన్ హ్యాపీనెస్ అండ్ ది అదర్ పర్సన్ హ్యాపీనెస్. దీన్ని ఎప్పుడైతే నేను అర్థం చేసుకొని అలా నిర్వర్తిస్తానో, అలా ఉంటానో, నా జీవితంలో నేను హ్యాపీగా ఉంటాను, నా ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఆ ఎన్విరాన్మెంట్ని నేను క్రియేట్ చేస్తాను. సంబంధం వల్ల ఉండే బలమే అది. ఓకే. సో అందుకని వీటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది విశ్వాసం అండి. సో రైట్. సో విశ్వాసం అంటే డెఫినేషన్ చెప్తాను. జనరల్గా మనము యూనో ఒకళ్ళని నమ్మొచ్చు, నమ్మకూడదు అని అంటుంటాం కదా. సో దాన్ని అండి నమ్మకంగా ఉండడం అంటే దేన్ని నమ్మాలి, ఎందుకు నమ్మాలి అని అన్నది మనకు క్వశ్చన్. దేన్ని నమ్మాలి, రైట్? టు బి అష్యూర్డ్, నమ్మకంగా ఉండటం, రైట్? సో సో అది కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఓకే. సో మనుషుల మధ్యలో టు హ్యావ్ ద క్లారిటీ దట్ అదర్ వాంట్స్ టు మేక్ మీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్. ఎదుటి వాళ్ళు నా సుఖాన్ని, సమృద్ధిని కోరుకుంటున్నారు అనే భావన. నా ఎదుటి వాళ్ళు నా సుఖాన్ని, సమృద్ధిని కోరుకుంటున్నారు అనే భావన ఎప్పుడైతే ఉంటుందో దాన్ని విశ్వాసము అని అన్నామండి, ట్రస్ట్ అని అన్నాం. ఓకే. వాళ్ళ పట్ల మనకు ఉండే భావన. ఓకే. సో ఇది ఉందా లేదా, ఉంటుందా లేదా అనేది తెలుసుకోవడానికి కొన్ని నేను క్వశ్చన్లు అడుగుతానండి. ఓకే. 4 క్వశ్చన్లు అడుగుతాను. ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ట్రై టు పార్టిసిపేట్. చాట్ విండోని యూజ్ చేసుకోండి, ఎందుకంటే అందరూ ఒకటేసారి మాట్లాడలేరు కదా. సో చాట్ విండోని అందరు రెడీగా పెట్టుకోండి. ఈ చాట్ విండోలో నేను అడిగిన క్వశ్చన్లకి ఎస్సా నోనా అని టైప్ చేయండి. ఓకే. సో అర్థమైంది కదా. క్వశ్చన్లు అడుగుతాను, దానికి మీ జవాబు ఎస్సా నోనా, ఆర్ నాకు తెలీదు, ఆర్ నాట్ అప్లికేబుల్ అని పెట్టుకోవచ్చు, క్వశ్చన్ మార్క్ పెట్టుకోవచ్చు. ఓకే. సో నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఐ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ హ్యాపీ. నన్ను నేను సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నాను. ఓకే. ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్లో వచ్చేసాయండి. 10 దాకా వచ్చేసాయి. ఓకే. ఎస్ ఎస్. అయితే ఈ క్వశ్చన్ ఏదైతే అడిగానో, నేను నా జీవితం ఎలా ఉండాలి అనుకుంటున్నాను అని అనేది ఫస్ట్ డే రోజు అడిగాను చూడండి, అక్కడి నుంచి వచ్చిందే. అందరూ మంచిగా ఉండాలని అనుకుంటున్నారు కదా, అందరూ హ్యాపీగా ఉండాలి, అవును సార్. హ్యాపీనెస్ అని అన్నది అది అందులోంచి వచ్చింది. సో ఐ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ హ్యాపీ అని అన్నది అందరూ ఎస్ చెప్పారండి. సో నేను కూడా టిక్ పెట్టేశాను. సో దానికి మార్కులు వచ్చేసాయి, ఫుల్ మార్క్స్. ఓకే. అలాగే నేను నా ఎదుటి వాళ్ళని
సుఖంగా ఉంచాలనుకుంటున్నాను, నా ఎదుటి వాళ్ళని నేను హ్యాపీ చేద్దాం అనుకుంటున్నాను. ఓ, ఎవరు నో పెట్టారండి? వాళ్ళ ఎదుటి వాళ్ళని మీరు హ్యాపీగా చేయాలనుకోవట్లేదా? ఓకే, సో అందరూ ఎస్ఏ పెట్టారండి మోరార్లెస్. ఓకే, నా ఎదుటి వాళ్ళని మీరు హ్యాపీగా ఉంచాలనుకుంటున్నారా? ఇది మీ కోరిక అండి, మీ డిజైర్ మాత్రమే నేను అడిగేది అక్కడ. ఐ వాంట్ టు అని ఉంది చూడండి, అది బ్లూలో ఉంది ఇక్కడ. ఐ వాంట్ టు మేక్ ది అదర్ పర్సన్ హ్యాపీ. ఓకే, సో దానికి కూడా అందరూ ఎస్ చెప్పారండి మోరార్లెస్. ఓకే, సో థర్డ్ క్వశ్చన్. ఎదుటి వాళ్ళు తనని తాను సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నారు. మీ ఎదుటి వాళ్ళు తనని తాను సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నారు. ఓకే, ఒకళ్ళు ఐ డోంట్ నో పెట్టారు, ఎస్ అనే పెడుతున్నారు అందరూ మోరార్లెస్. మేబీ అని పెట్టారు ఒకళ్ళు. ఓకే, మేబీ, ఎస్, ఐ డోంట్ నో. ఓకే, సో మెజారిటీ ఓట్స్ ఎస్ఏ వచ్చాయండి. ఓకే, మెజారిటీ ఓట్స్ ఇట్స్ దేర్ చాయిస్. ఓకే, డోంట్ నో, మేబీ, కొన్ని 50-50 వచ్చాయి, బట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఓకే చెప్దామండి. ఓకే, సో ఒక సర్లే పోని అని చెప్పేసి మనం టిక్ మార్క్ పెట్టాను నేను ఇక్కడ. ఎదుటి వాళ్ళు నన్ను సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నారు. నా ఎదుటి వాళ్ళు నన్ను సుఖంగా ఉంచాలనుకుంటున్నారు. మేబీ, నాట్ నోన్, ఎస్ అని పెట్టారు, గుడ్. మేబీ నాట్ అప్లికబుల్, డిపెండ్స్, ఐ డోంట్ నో, యాజ్ పర్ సిచ్యువేషన్స్, మేబీ, డోంట్ నో, మేబీ, మే నాట్ బీ, ఎస్ అని పెట్టారు ఒకళ్ళు. ఓకే, రిక్వైర్మెంట్స్, డోంట్ నో. మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ డోంట్ నో వచ్చిందండి. మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్కి ఆన్సర్ డోంట్ నో, అందుకే క్వశ్చన్ మార్క్ పెట్టాను ఇక్కడ. Don't know. అంతే. ఓకే, సో దీన్ని మనం క్లోజ్గా అబ్జర్వ్ చేద్దామండి. ఓకే, సో ఇక్కడ ఇది నా గురించి, ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఏమో నా గురించి, ఇది సెకండ్దేమో నా ఎదుటి వాళ్ళ గురించి, రైట్? ఓకే, సో ఇందులో నన్ను నేను సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నాను, నా ఎదుటి వాళ్ళని సుఖంగా ఉంచాలనుకుంటున్నాను అన్న దానికి నేను ఎస్ చెప్తున్నాను. ఓకే, సో ఇందులో ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు నా అదర్స్ ఎవరండి? ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో నా అదర్స్ ఎవరు? మీరందరూ నాకు అదర్సే కదా. మేమేనండి. మీరందరూ నాకు అదర్స్, రైట్? అయితే అదర్స్ అందరూ ఏం చెప్తున్నారంటే, నా అదర్స్, ఐ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ హ్యాపీ, ఐ వాంట్ టు మేక్ ది అదర్ పర్సన్ హ్యాపీ. అంటే మీ ఎదుటి ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచాలనుకుంటున్నారు అని అంటే, మిమ్మల్ని మీరు సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నారు, మీ ఎదుటి వాళ్ళని కూడా సుఖంగా ఉంచాలనుకుంటున్నారు. దీనికి ఆన్సర్ అదే కదండి. అందరూ ఎస్ చెప్పారు ఇక్కడ, ఇది ఎస్ చెప్పారు, ఇక్కడ కూడా అదే రావాలి కదండి. అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు మీరు కూడా మీరు చెక్ చేసుకోండి. ఓకే, సో మీరు ఈ క్వశ్చన్ మీరే వచ్చి మీ దగ్గర వాళ్ళని ఇవే క్వశ్చన్లు అడగండి, ఏం ఆన్సర్స్ వస్తాయి? ఇప్పుడు నేను ఎట్లా అడిగానో అలాంటి ఆన్సర్సే వస్తాయండి. ఇవి మేము ఒక 100s ఆఫ్ వర్క్షాప్స్ చేసామండి, నేను నా కో-వాలంటీర్స్ అందరము. అందరి దగ్గర ఈ ఆన్సర్స్ ఎస్ఏ వచ్చాయండి. ఫస్ట్ 2 క్వశ్చన్కి ఆన్సర్స్ ఎస్ఏ వచ్చాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను నేను సుఖంగా ఉంచాలనుకుంటున్నాను, నా ఎదుటి వాళ్ళని నేను సుఖంగా ఉంచాలనుకుంటున్నాను అనే వచ్చింది. ఎందుకు అనంటే, ఇది మనిషి అన్న తర్వాత సహజంగా న్యాచురల్ యాక్సెప్టెన్స్లో ఇది ఉంది ఆల్రెడీ, ప్రతి ఒక్కళ్ళకి ఇది ఉంది. కానీ దాన్ని మనం గుర్తించట్లేదు కదా ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళ మనిషి కూడా నన్ను నేను సుఖంగా ఉంచాలనుకుంటున్నాను, నా ఎదుటి వాళ్ళని సుఖంగా ఉంచాలనుకుంటున్నాను అని అంటున్నాం మనం. మనల్ని అడిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తున్నారు. కానీ నా ఎదుటి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి డౌట్ పడుతున్నాం మనం. వాళ్ళని వాళ్ళు సుఖంగా ఉంచాలనుకుంటున్నారు అంటే ఓకే చెప్పాం, పర్వాలేదే, ఓకే ఉండొచ్చు అని చెప్తున్నాము. బట్ దీన్ని మాత్రం డౌట్ పడుతున్నామండి. మేబీ, మే నాట్ బీ. ఎందుకు ఆ డౌట్ వచ్చింది? రిలేషన్స్ వల్ల అండి. ఓకే, సో ఇంకా మనము వాళ్ళ పట్ల మనకి నమ్మకం అనేది లేదు. ఇంకా వాళ్ళు నా సుఖాన్ని కోరుకుంటున్నారు అనే దాని మీద మనం డౌట్ పడుతున్నాం.
ఓకే. సో ఇది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీన్ని అర్థం చేసుకోవడం, అలా అర్థం చేసుకోవడం. ఎదుటి వాళ్ళు నా సుఖాన్ని కోరుకుంటున్నారు అనే భావన ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళ మీద ట్రస్ట్ అనే విశ్వాసం అనే భావం ఉంటుంది. అప్పుడు వాళ్ళ మీద మనకి ఆ విశ్వాసం ఆ సంబంధం నిలుస్తుందండి. ఓకే. సో యా, ఇది ఒకటి పార్క్ చేద్దాం ఇలాగే. ఓకే. సో ఇది అబౌట్ అవర్ న్యాచురల్ యాక్సెప్టెన్స్. ఇది మన సహజంగా మనలో ఉన్నది. ఇది మనలో మన ఎదుటి వాళ్ళల్లో ఉన్నది కూడా ఒకటే. సో ఇంతకుముందు నేను చెప్పినది కూడా అదేనండి. ఓకే. సో ఏదైతే మనం చూసామో ఇది. సో న్యాచురల్ యాక్సెప్టెన్స్ నాలో ఎట్లా ఉందో ఎదుటి వాళ్ళలో కూడా అదే ఉంది. నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను, ఎదుటి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. వాళ్ళ గోల్ కూడా అదే ఎప్పటికీ. రైట్. నేను సమృద్ధిగా ఉండాలనుకుంటున్నాను, వాళ్ళు కూడా సమృద్ధిగా ఉండాలనుకుంటున్నారు. హెల్దీగా ఉండాలనుకుంటున్నాను, వాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు ఎప్పటికీ. సో ఓకే. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే, సంబంధాల్లో అందరూ న్యాచురల్ యాక్సెప్టెన్స్ అని అన్నది ఒకటే. వాళ్ళ ఎదుటి వాళ్ళకు కూడా అదే కోరుకుంటారండి. ఇప్పుడు నేను ఫస్ట్ డే రోజు అడిగిన క్వశ్చన్స్ కూడా నేను నాతో ఎలా ఉండాలనుకుంటున్నాను, నా ఫ్యామిలీతో ఎలా ఉండాలనుకుంటున్నాను, సొసైటీలో ఎలా ఉండాలనుకుంటున్నాను, నేచర్తో ఎలా ఉండాలనుకుంటున్నాను, అలాగే ఫ్యామిలీ, సొసైటీ, నేచర్ నాతో ఎలా ఉండాలనుకుంటున్నాను అన్నది కూడా దాంట్లో అడిగాం మనం క్వశ్చన్స్. సో అందరూ అలాగే ఆన్సర్స్ ఇచ్చారు కదా. ఫస్ట్ డే రోజు కూడా అవే ఆన్సర్స్ వచ్చాయి. రైట్. సో ఇక్కడ వచ్చేసరికి ఈ థర్డ్ ఫోర్త్ క్వశ్చన్లో కూడా అది ఎందుకో ఇక్కడ డౌట్ పడ్డాం. రైట్. అలాగే కోరుకుంటున్నాం కానీ ఎదుటి వాళ్ళ మీదకి వచ్చేసరికి మనం అదేదో డౌట్ పడుతున్నాం. సో అది ఎందుకు అని అన్నది మనం ఒకసారి ఆలోచిద్దాం. రైట్. సో ఇది ఇంటెన్షన్ అంటామండి దీన్ని. ఓకే. సో ఇది నా ఇంటెన్షన్, ఇది ఎదుటి వాళ్ళ ఇంటెన్షన్. అలాగే సెకండ్ క్వశ్చన్, ఇంకొక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతానండి. నన్ను నేను ఎప్పుడూ సుఖంగా ఉంచుకోగలుగుతున్నాను, దీనికి ఆన్సర్ చెప్పండి. నన్ను నేను ఎప్పుడూ సుఖంగా ఉంచుకోగలుగుతున్నాను, ఆల్వేస్ అన్నది కీవర్డ్. అందరూ నో చెప్తున్నారు, ఒకళ్ళిద్దరు No. ఎస్ చెప్పారు. మీరు ఎప్పుడూ No. కంటిన్యూస్గా మన ఇది నన్ను నేను సుఖంగా ఉంచుకోగలుగుతున్నాను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, బట్ నాట్ ఆల్వేస్ కదా. రైట్. ఓకే. సో అందుకని దానికి క్వశ్చన్కి ఆన్సర్ క్వశ్చన్ మార్క్ వచ్చిందండి. ఓకే. సో సమ్ టైమ్స్ అన్నా నాట్ ఆల్వేస్ అన్నా ఒకటే. ఓకే. నేను నా ఎదుటి వాళ్ళని ఎప్పుడూ సుఖంగా ఉంచగలుగుతున్నాను. నేను నా ఎదుటి వాళ్ళని ఎప్పుడూ సుఖంగా ఉంచగలుగుతున్నాను. సో అది కూడా అందరికీ క్వశ్చన్ మార్కేనండి. నో, ట్రయింగ్ అనే వస్తుంది. రైట్. ఓకే. సో దట్ ఈస్ అ క్వశ్చన్ మార్క్. థర్డ్ క్వశ్చన్, అదర్ ఈజ్ ఏబుల్ టు మేక్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ హ్యాపీ ఆల్వేస్. ఎదుటి వాళ్ళు తనని తాను ఎప్పుడూ సుఖంగా ఉంచుకోగలుగుతున్నారు. అది కూడా నోనే వచ్చిందండి. ఓకే. అలాగే ఫోర్త్ క్వశ్చన్, ఎదుటి వాళ్ళు నన్ను సుఖంగా ఉంచగలుగుతున్నారు, ఎప్పుడు సుఖంగా ఉంచగలుగుతున్నారు. ఎదుటి వాళ్ళు నన్ను ఎప్పుడు సుఖంగా ఉంచగలుగుతున్నారు. మేబీ నో 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 నో, ఇది మాత్రం పర్ఫెక్ట్ నో వస్తుందండి. ఆల్మోస్ట్, సమ్ టైమ్ ఆల్మోస్ట్. ఓకే. ఓకే. సో ఇది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్ అండి, అందుకే 2 క్వశ్చన్ మార్కులు పెట్టాను. ఓకే. సో దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది మనం చేయగలిగేది, మనము ఎదుటి వాళ్ళు చేయగలిగే దాని గురించి మాట్లాడుతున్నాం. ఓకే. ఇది నా కాంపిటెన్స్, సామర్థ్యము అని అంటాం, మనం చేయగలిగేది. ఓకే. ఇది చేయాలనుకున్నది, ఉండాలనుకున్నది, ఇలా ఉండాలనుకుంటున్నాం, బట్ ఇలా ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికి. ఫస్ట్ డే రోజు చేసిన ఎక్సర్సైజ్ సిమిలర్గా ఉంది ఇది కదండి. నన్ను నేను ఎప్పుడు సుఖంగా ఉంచాలనుకుంటున్నాను, బట్ అలా ఉండలేకపోతున్నాను. ఓకే. నా ఎదుటి వాళ్ళని సుఖంగా ఉంచాలనుకుంటున్నాను, కానీ ఎదుటి వాళ్ళని సుఖంగా ఉంచలేకపోతున్నాను. అది నేను.
నేను ఎలా ఉన్నానో అలాగే ఎదుటి వాళ్ళు కూడా ఉన్నారు చూడండి. ఇక్కడ 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 ఎలా ఉన్నానో ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఇక్కడ ఎలా ఉన్నారో అక్కడే అలాగే ఉన్నారు, కానీ దాన్ని గుర్తించలేకపోతున్నాం. అది ప్రాబ్లం. సో ఎప్పుడైతే మనం ఇంటెన్షన్ ఏదైతే చూస్తామో దాన్ని కరెక్ట్గా చూస్తామో ప్రాబ్లం లేదండి. ఎదుటి వాళ్ళ న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఈజ్ దేర్ ఇంటెన్షన్. దాన్ని కరెక్ట్గా చూసామనుకోండి, నా ఇంటెన్షన్ ఎదుటి వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే అని అర్థమవుతుంది. అప్పుడు ప్రాబ్లమే ఉండదండి. కానీ ఎప్పుడైతే ఇంటెన్షన్ని డౌట్ పడతామో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, సో ఈ కాంపిటెన్స్ని ఎప్పుడైతే చూస్తామో, ఎప్పుడైతే ఇంటెన్షన్ని చూస్తామో కాంపిటెన్స్ని కూడా చూస్తామండి. దాని మీద డౌట్ పడితే దానికి మనం ఒకళ్ళకి హెల్ప్ చేసుకోగలుగుతాం. ఇది ఎలాగనన్నది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ యు ఆర్ యాక్చువల్లీ కరెంట్లీ. దాన్ని అర్థం చేసుకుంటే మన రిలేషన్షిప్ నిలుస్తుంది. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందామండి. ఓకే, సో మనకి జనరల్గా ఇంట్లో తప్పులు జరుగుతూ ఉంటాయి కదండి. మనం లైక్ ఎదుటి వాళ్ళు ఏదో మనకి కాఫీయో టీయో అందిస్తున్నారు, అది పడిపోయింది. సో మనం ఏదో ఒకటి తిడతాం కదా ఎంబడే, ఏంటి ఆ మాత్రం చూసుకోలేవా, తిట్టేస్తాం కదా, ఈ చెప్తామండి. మాత్రం తెలీదా అంటున్నాం కదా, రైట్? అది ఎదుటి వాళ్ళ మీద అంటాం, రైట్? వాళ్ళ ఇంటెన్షన్ డౌట్ పడి. అదే మనం చేసామనుకోండి, అప్పుడేమంటాం? పొరపాటు అయ్యయ్యో పొరపాటున జరగండి. అయ్యయ్యో జారిపోయిందండి, చూసుకోలేదు, రైట్? ఉమ్. నా ఒంట్లో బాగాలేదు, ఆర్ చెయ్యి బాగాలేదు, స్లిప్ అయిపోయింది, ఏవో అన్ని రీజన్స్ చెప్పేస్తాం. అది రీజన్స్ కరెక్టే ఉండొచ్చు. కానీ ఎదుటి వాళ్ళలో మాత్రం మనం ఏం చేస్తామంటే, ఆ మాత్రం తెలీదా, ఆ మాత్రం చూసుకోలేవా. దాన్ని ఏం చేసాం అక్కడ? ఎదుటి వాళ్ళ ఇంటెన్షన్ని తప్పు పట్టామండి. ఎదుటి వాళ్ళ ఇంటెన్షన్ని తప్పు పట్టాం. మన ఇంటెన్షన్ ఎప్పుడు తప్పు ఉండదు. క్లాస్కి లేట్ వచ్చామనుకోండి, అయ్యో ట్రాఫిక్ జామ్ వచ్చింది, లేకపోతే నాకేదో పని పడింది, రాలేకపోయాను, అన్ని రీజన్స్ ఉంటాయి మనకి, కరెక్ట్ రీజన్సే ఉంటాయి. ఓకే, బట్ ఎదుటి వాళ్ళు లేట్గా వచ్చారనుకోండి, ఒకవేళ మీరు టీచర్లు అయితే మీకు బాగా తెలిసి ఉంటుంది ఇది, స్టాండప్ ఆన్ ద బెంచ్, లేకపోతే వాళ్ళకి ఒక పనిష్మెంట్ ఇవ్వడం. ఎందుకు వచ్చావు అని అన్నది కూడా అసలు ఆలోచించాం, ఇంకా ఎందుకు లేట్ అయ్యింది అని అన్నది కూడా ఆలోచించాం. సరే, ఒక్కసారి పోనీ ఒకసారి తప్పు చేశారనుకోండి ఎదుటి వాళ్ళు, సరే పోనీలే ఏదో అయి ఉంటుందిలే అని వదిలేసాం అనుకోండి. రెండోసారి కూడా తప్పు చేశారనుకోండి, ఓకే, సో మూడోసారి చేశారు. అప్పుడు ఎన్నిసార్లు చెప్పాలి నీకు, అవుతుందా? ఇది కూడా అవుతుంది కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని అంటావా? అవునండి. సో ఎన్నిసార్లు చెప్పాలండి? మనమైతే మనకైతే ఎన్నిసార్లు చెప్పాలి? అర్థమయ్యేంత వరకు చెప్పాలా, లేకపోతే ఒకసారి చెప్తే చాలా? కరెక్ట్ చేసే వరకు చెప్పాలి. సో ప్రాబ్లం ఏంటంటే, ఈ ఎదుటి వాళ్ళ ఇంటెన్షన్ ఎప్పుడైతే డౌట్ పడతామో, అది ఒకసారి మనం డౌట్ పడకపోవచ్చు, వాళ్ళ ఎదుటి ఒకసారి కాంపిటెన్స్ని చూడొచ్చు, బట్ రెండోసారి, మూడోసారి, నాలుగోసారి అవుతుంది అనుకోండి, మల్టిపుల్ టైమ్స్ అవుతుంది అనుకోండి, మనకేంటి ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోతుంటాం, కోపం వచ్చేస్తుంటుంది. కోపము అన్నది న్యాచురల్ అవుట్కమ్ అండి. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ ఇంటెన్షన్ని డౌట్ పడతామో, కోపం అనేది న్యాచురల్ అవుట్కమ్. వాళ్ళ ఈ ఇంటెన్షన్ని డౌట్ చేస్తున్నాం మనం. అలాంటప్పుడు వాళ్ళ మీద మనకి ద్వేషమే పెరుగుతుందండి, కోపమే పెరుగుతుంది ఎప్పుడైతే వాళ్ళ ఇంటెన్షన్ డౌట్ చేస్తామో. ఓకే, సో కోపం వల్ల మనం కోపం అనేది మనకి యూజువల్గా ఇష్టమా అండి? ఎవరికైనా ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారా కోపం అనేది? నో సార్. లేదండి. ఓకే, ఎవరికి ఇష్టం లేదు. నేను కోపంగా ఉండడం ఇష్టం లేదు, ఎదుటి వాళ్ళు మనతోటి కోపంగా ఉన్నా కూడా మనకి ఇష్టం లేదు. ఇష్టం లేదు. కానీ అదే తెచ్చుకుంటాం మనం, రైట్? మనకి అదే వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే,
ఇది అన్నది మన ఎదుటి వాళ్ళ ఇంటెన్షన్ ఎప్పుడైతే డౌట్ పడుతున్నామో కోపం అనేది ఆటోమేటిక్గా వస్తుందని అనుకుంటున్నాం, కానీ అది మనమే ఎదుటి వాళ్ళ ఇంటెన్షన్ని డౌట్ పడుతున్నాం కాబట్టి మనకు ఆ కోపం అనేది వస్తుంది. నాకు ఆటోమేటిక్గా కోపం వచ్చేస్తుందండి. ఓ ఇట్లా ఈ ఎదుటి వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలి, కొట్టాలి, తిట్టాలి, అన్నీ చేయాలి. కానీ మనం అడిగితే మనకు అదే ఇష్టం లేదని చెప్తున్నాం కదండి. పోనీ కోపం వచ్చినప్పుడు పని జరుగుతుందా అండి? పని అవుతుందా? ఇన్నిసార్లు కొప్పడు ఉంటాం కదా మనం పని చేయించడానికి. పని జరిగిందా అంటే మేబీ భయంతో పని జరిగి ఉండొచ్చు, కానీ సంబంధం పోయింది కదా, సంబంధం పోతుంది కదా. ఎందుకంటే అవును. మనకి ఇష్టం లేని పని చేస్తున్నాము, అది అందరికీ అలాగే ఉంది కదా ఇక్కడ కోపం అనేది. సో అన్ఫార్చునేట్లీ మనం ఏం చేస్తున్నాం అనంటే మనము మనుషుల మీద పాయింట్అవుట్ చేస్తున్నామండి, పని మీద కాదు. ఏదో పని చేయాలనుకుంటున్నాం మనము, పని చేయించాలనుకుంటున్నాం ఎదుటి వాళ్ళతోటి. ఆ పని వాళ్ళు చేయలేకపోతున్నారు. ప్రాబ్లం ఎక్కడుంది అనంటే ఇక్కడుంది. వాళ్ళు ఆ పనిని చేయలేకపోతున్నారు, కానీ మనం ఏమంటున్నాం, నువ్వు కావాలనే తప్పు చేస్తున్నావు, కావాలని ఆ పని చేయట్లేదు అని అంటున్నాం. ఎప్పుడైతే కావాలనే అంటే ఇంటెన్షనల్లీ యు ఆర్ మేకింగ్ మిస్టేక్ అని ఎదుటి వాళ్ళని అంటున్నామో, ఇంటెన్షన్ అంటే ఎదుటి వాళ్ళ ఇంటెన్షన్ డౌట్ పడుతున్నట్టే కదా. ఎప్పుడైతే ఆ కావాలని ఇంటెన్షన్ని డౌట్ పడుతున్నామో, దెన్ అందరికీ నార్మల్గా వచ్చే యూనో మనకు వచ్చే ఫస్ట్ రియాక్షనే కోపం యూజువల్గా. అండ్ ఈ కోపం అనేది మన ఫీలింగ్లీ నెగటివ్ ఫీలింగ్లో ఒక ఎమోషన్. అది దానివల్ల ఎఫెక్ట్ మన బాడీ మీద కూడా పడుతుందండి జనరల్గా. యూనో ఎస్పెషలీ ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, హార్ట్ అటాక్స్, లేకపోతే ఇవన్నీ జనరల్గా వచ్చేవి ఎందుకు అనంటే ఈ ఫీలింగ్స్ కరెక్ట్ లేకపోవడమేనండి. ఎస్పెషలీ ఈ ఫీలింగ్స్ కరెక్ట్ లేకపోవడమే, ఈ కోపము, ఈ స్ట్రెస్, ఇవన్నీ. సార్ అదర్స్ మేబీ ఇంటెన్షనల్లీ చేయాలనుకుంటే అదేనండి. ఇప్పుడు మీలో ఎంతమంది, ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో ఎంతమంది ఇంటెన్షనల్గా తప్పు చేయాలనుకుంటున్నారండి ఇక్కడ ఎవరు మీరందరూ? ఎవరు అనుకోమండి, ఇంటెన్షనల్ గా చేయాలని ఎవరు అనుకోరు కదా. మరి మీరు ఇలా క్వశ్చన్ అనుకోం. అడిగారు కదా, ఇప్పుడు ఇంటెన్షనల్గా చేయాలనుకుంటే ఎలాగా అని అడిగారు కదా. మరి కొన్ని సిచ్యువేషన్ లో అలా అనిపిస్తుంది, కొన్ని జరుగుతాయి. అది ఆ. అది అప్పుడు ఇప్పుడు ఏ విధంగా అనేది ఆ, అదే మేము అడిగేది మెయిన్ క్వశ్చన్ అది ఉంటది. ఆ, అది అంటే మీరు ఫేస్ చేసి ఉంటుంది. కరెక్ట్. మనం ఇంటెన్షనల్లో మనం డౌట్ పడుతున్నాం వాళ్ళు, కానీ ఎవరు కూడా ఇంటెన్షనల్గా తప్పు చేయరండి. మీలో ఎంతమంది ఇంటెన్షనల్గా తప్పు చేయాలనుకుంటున్నారండి చెప్పండి. జనరల్ గా ఎవరు ఎంతమంది? అనుకోము సార్. జనరల్గా కాదు, అది కరెక్టే, ఎందుకంటే అది న్యాచురల్ యాక్సెప్టెన్స్ కదండి. ఎవరు తప్పు అవును, చేయాలనుకోరు. అనుకోం. కానీ మనం ఏమంటాం, నువ్వు కావాలనే తప్పు చేస్తున్నావు అని అంటాం కదా. అవునండి. మరి అది తప్పు కదండి. ఇప్పుడు కొంతమంది కావాలని కూడా అంటే వాళ్ళు ఒకటే మిస్టేక్ రిపీట్ చేస్తూ ఉంటారు కదండి, అప్పుడు ఏం అవును. చేయమంటారు? రైట్. సో అదే అక్కడికే వస్తున్నానండి. అప్పుడు అంటే చాలా ఇప్పుడు లేడీస్ అయినా ఆ, జెంట్స్ అయినా కూడా ఒకటే ఉమ్, మిస్టేక్ అది రాంగ్ అని ఉమ్, తెలిసి కూడా రిపీట్ చేస్తూ ఉన్నారనుకోండి, ఉమ్, ఉమ్. అప్పుడు ఏం చెయ్యాలి? ఓకే. సో అది వేరే వాళ్ళ సంగతి వదిలేదు చేద్దాం అండి, మన సంగతి చెప్దాం. ఇప్పుడు ఒకటి, నేను ఒక పని చేయట్లేదండి. నా బాస్ ఎవరో ఒక పని చెప్పారు నాకు, నేను చేయట్లేదు. సో మీరు చేయట్లేదు అనుకోండి, మీకు అప్పుడు మీరేమంటారు, నేను కావాలని చేయట్లేదు అని అంటారా, లేకపోతే రావట్లేదు అని అంటారా? లేదండి, నేను ఎందుకు చేయలేదు రీజన్ చెప్తాను. కదా, రావట్లేదు రీజన్ ఎందుకంటే ఒక రీజన్ ఉంది, దానివల్ల నాకు రావట్లేదు అని చెప్తారు. కరెక్ట్ రీజనే చెప్తానండి, రాంగ్ అయితే చెప్పను. రాంగ్గా చెప్పరు కదా. ఈ రోజు వరకు చెప్పలేదండి. ఆ, నేను 20 ఇయర్స్ ఎవరు చేశాను, చెప్పరండి. యాజ్ ఏ టీచర్ గా 20 ఇయర్స్ చేశాను. ఆ, ఇంతవరకు ఎప్పుడు మిస్టేక్ చేయలేదు ఎక్కడా కూడా. మిస్టేక్ 99%. మిస్టేక్ అయ్యి ఉంటుంది, బట్ మిస్టేక్ కావాలని చేయలేదు మీరు, అంతే. ఎవరు చేయరండి కావాలని మిస్టేక్, ఎవరు చేయరు.
అయితే సో ప్రాబ్లం ఏంటంటే మనము ఎదుటి వాళ్ళు మాత్రం కావాలని మిస్టేక్ చేస్తున్నారు అని అంటున్నాం మనం. అలాంటి అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎంబడే రియాక్ట్ అయిపోతున్నాం. వాళ్ళు ఎందుకు తప్పు చేశారనే ఆ రెస్పాన్స్ని కూడా మనకి టైం ఇవ్వట్లేదు మనం వాళ్ళకి. ఎంబడే కోపం వచ్చి ఇక నువ్వు వేస్ట్, నువ్వు పనికిరావు, నువ్వు యూనో వాళ్ళకి ఒక పనిష్మెంట్ ఇచ్చేసి ఇవన్నీ జరిగిపోతున్నాయి కదా ఈ లోపల. ఓకే, మనం తప్పు చేస్తే మాత్రం మనము అదే ఇంతకుముందు నేను చెప్పాను కదా, నాకు ఒక పని చేయరావట్లేదు. సో అప్పుడు నా గురించి నేను ఆలోచించినప్పుడు మాత్రం నాకు ఇది చేయరావట్లేదు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ మై సెల్ఫ్ హ్యాపీ ఆల్వేస్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ ది అదర్ పర్సన్ హ్యాపీ ఆల్వేస్. అప్పుడు అప్పుడు నాతో వచ్చిన ప్రాబ్లం వస్తేనేమో నా సామర్థ్యాన్ని లోపం ఉంది అని చెప్పుకుంటాను. నేను ఇది చేయలేకపోతున్నాను, నాకు ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పుకుంటాం. ఎదుటి వాళ్ళు అదే మిస్టేక్ ఒక్కసారి చేసినా 2 సార్లు చేసినా, ఏంటి అసలు నీకు ఈ మాత్రం కూడా చేయలేవా, ఇది కూడా చేయలేవా అని అంటున్నాం మనం. అంటే దాని అర్థం ఏంటి, ఎదుటి వాళ్ళు ఇంటెన్షన్ డౌట్ పడుతున్నట్టే. అదే దాన్ని ఎందుకు ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఎందుకు చేయలేకపోతున్నావు అని అడిగారు అనుకోండి, అదెలా ఉంటుంది? మామూలు పని విషయంలో అడగచ్చండి. అలాగని ఇప్పుడు సపోజ్ ఇప్పుడు జెంట్స్ ఉన్నారు, సిగరెట్ కాల్చడం రాంగ్, వైఫ్ రోజు చెప్తుంటుంది తాగద్దండి, మీకు హెల్త్ కి మంచిది కాదు అని, లేకపోతే ఏమైనా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఇవి ఎందుకు చేస్తున్నారు, చెయ్యొద్దని చెప్తారు. వినప్పుడు ఆటోమేటిక్ గా మనకి బీపీ పెరుగుతుంది కదా. ఎందుకు పెరుగుతుంది అంటే కోపం వస్తుంది కాబట్టి. అది రాంగ్ అని తెలుసు. అవును, అది రాంగ్ అని తెలుసు. మరి చెప్తున్నప్పుడు అయ్యో ఇది రాంగ్ చెప్తున్నప్పుడు మానేయాలి అని, అది లేడీస్ అయినా జెంట్స్ అయినానండి, అది ఇద్దరికి వర్తిస్తుంది. ఎవరికైనా కూడా అది రాంగ్ అని తెలిసినప్పుడు మనం చేయకూడదు అని మనం అనుకుంటున్నాము, కరెక్టే. కానీ మనం కూడా చేసేవి చాలా ఉంటాయి కదంట అలాంటివే, రైట్? సో చేయకూడనివి మనం కూడా చేస్తున్నాం కదండి. మనం కూడా చేయకూడదండి, చేయకూడదు కానీ చేస్తున్నాం కదా. అప్పుడు మనం చేయకూడదు అని అనుకుంటూ మనం చేస్తున్నాము, కానీ మనం మాత్రం రీజన్స్ చెప్పుకుంటాం. అరే నేను అది మార్నింగే మనకి అంటే హెల్తీగా ఉండాలని ఉంది అండి, మనకి ఉంటున్నామా? ఉండట్లేదు కదా. మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయట్లేదు. సో మనం కూడా ఏదో చేయాల్సింది చేయట్లేదు కదా. సో దానికి కూడా మిమ్మల్ని నువ్వు కావాలనే చేయట్లేదు అని అంటే మీకు ఎలా ఉంటుందండి? ఏం చేస్తాను, తప్పు చేస్తే పడాలి. అది కాదండి, అడ్జస్ట్ అవ్వడం కాదు. సో దానికి నేనేం చెప్తున్నానంటే, మీకు రీజన్ ఉంది కదా, మీరు ఎందుకు మార్నింగ్ లేచి వేరే పనుల వల్ల అది చేయలేకపోతున్నారు, మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నారు. అది కరెక్ట్ రీజన్. ఓకే, సో ఇప్పుడు ఎవరైతే ఆ సిగరెట్ తాగేటోళ్ళు ఉన్నారో వాళ్ళు మానేయలేకపోతున్నారండి. దానికి ఎలా మానేస్తే బాగుంటుంది అని అనేది మనకు చెప్దాం అంటున్నా నేను. వాళ్ళది కాంపిటెన్స్, మానేయలేకపోతున్నారు. వాళ్ళకు కూడా తెలుసండి, మీరు అడగండి సిగరెట్ తాగడం మంచిదేనా అని అడగండి వాళ్ళని. లేదు, కాదు, మంచిది కాదనే చెప్తారు. సో మరి కాకపోతే ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఈయనకు అర్థం కావట్లేదు, వీళ్ళు చెప్తే వినరు వీళ్ళు వినట్లేదండి అని వింటూనే ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే మనం కూడా ఆల్రెడీ అప్పుడు రైజ్ అయిపోయి ఉంటాం, మనం కోపంతో ఏదో చెప్పుంటాం, ఆ కోపంలో దాని అర్థం కూడా వాళ్ళు తీసుకుని ఉంటారు, వాళ్ళు కూడా రైజ్ అవుతారు. ఇదే మేజర్ ప్రాబ్లం అండి సంబంధాల్లో. ఇక్కడే ఇది ఏదో చిన్న విషయమే ఉంటుంది, కానీ ఆ ఎదుటి వాళ్ళని మనం నమ్మం చూడండి, వాళ్ళ ఇంటెన్షన్ని డౌట్ పడతాం చూడండి, అది ప్రాబ్లం అండి మన సంబంధాల్లో. ఓకే, అందరూ తప్పు చేస్తామండి, అందరము తప్పు చేస్తాం. అది ప్రాబ్లం ఇక్కడుంది. తప్పు చేస్తాము అని అన్నది కావాలని చెయ్యం మనం. ఎవ్వరూ కూడా కావాలని చేయరు. ఎక్కడ ఎవ్వరూ కూడా దీంట్లో తప్పు చేయరండి. తప్పు వేరే రీజన్ వల్ల, ఓకే, దానివల్ల జరిగిపోతుందండి. ఓకే, సో ఇంకొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఇది. సో ఇప్పుడు ఎదుటి వాళ్ళు గ్లాస్ పగలగొట్టారనుకోండి, ఓకే, సో అప్పుడేమైపోతుంది, ఆటోమేటిక్గా మనకు కోపం వచ్చేస్తుంది.
ఏంటి ఏ మాత్రం చూసుకోలేవా? ఎంత కాస్ట్లీ గ్లాస్ అది పగిలిపోయింది చూడండి. ఈ మాత్రం తెలీదా అందుకు జాగ్రత్త పట్టుకోవాలని? రైట్ అంటుంటామా? అదే నేను పగలు కొట్టాడు అనుకోండి, నా చేతిలోంచి పడిపోయింది అనుకోండి, అరే రే పడిపోయింది చూసుకోలేదు, స్లిప్ అయిపోయింది. రైట్, నా ఏదో ఆరోగ్యం బాగాలేదు, ఏవో చాలా రీజన్స్ ఉంటాయి మనకి, ఆ రీజన్స్ని చూస్తాం మనం. కానీ ఇక్కడ వేరే వాళ్ళు పగలు కొడితే మాత్రం జాగ్రత్తగా ఉండలేవా? ఆ? ఓకే సో ఎదు ఓకే సో ఎదుటి వాళ్ళు అయితే క్లాస్కి కావాలని లేట్గా వస్తారు, ఎప్పుడూ లేట్గా వస్తాడు. ఓకే, నాకు లేట్ అయిపోయింది ట్రాఫిక్ జామ్ వల్లనో లేకపోతే ఏదో మొత్తానికి. రైట్, సో నేను ఒకే మిస్టేక్ని 100 సార్లు చేసినా కూడా నా ఇంటెన్షన్ మాత్రం నేను డౌట్ పడను. అరే ఇన్నిసార్లు ట్రై చేసినా కూడా నా వల్ల అవ్వట్లేదు అని అనుకుంటాను తప్ప, ఏదో రీజన్ ఉంది, ఏదో నాకు సరిగ్గా నేర్చుకోలేకపోతున్నాను, కానీ నేను కావాలనే నేర్చుకోవట్లేదు, నేను కావాలనే తప్పు చేస్తున్నాను అని మాత్రం అనను నన్ను నేను. కానీ ఎదుటి వాళ్ళు మాత్రం ఒక్కసారి చేసినా 2 సార్లు చేసినా కూడా ఏంటి ఎందుకు అలా అవుతుంది నీకు, ఎందుకు చేయట్లేదు, ఆ మాత్రం తెలీదా? ఈ మేక్స్ మిస్టేక్స్ ఇంటెన్షనల్లీ. ఓకే, అదర్ ఈజ్ బ్యాడ్ పర్సన్. ఓకే, ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతానండి, మనలో ఎంతమంది చెడ్డవాళ్ళమండి? ఎవరు చెడ్డవాళ్ళు అండి ఇందులో? అందరం చెడ్డవాళ్ళమేనండి. చాలా జనరస్ గా ఉన్నారు. పోనీ కావాలని తప్పు చేసేవాళ్ళు ఎంతమంది చెడ్డవాళ్ళు అంటే ఇక్కడ? ఎవరు లేరు. ఎవరు లేరండి. యా, దాన్ని గుర్తిస్తే ఎదుటి వాళ్ళ మీద విశ్వాసం పెరుగుతుందండి, ఇంటెన్షన్ మీద డౌట్ పడం. ఓకే, అందరూ మిస్టేక్స్ చేస్తున్నారు, కావాలని చేయట్లేదు. నా వల్ల మిస్టేక్ అవుతుంది, ఎదుటి వాళ్ళ కూడా మిస్టేక్స్ జరుగుతున్నాయి, కానీ ఏదో రీజన్ ఉంది, ఏదో కాంపిటెన్స్, వాళ్ళ సామర్థ్య లోపం ఉంది, వాళ్ళు చేయలేకపోతున్నారు. సో అది గుర్తించకపోతే ఎదుటి వాళ్ళ మీద ఇరిటేషను, కోపము, ద్వేషము ఇవన్నీ వస్తున్నాయి మనకి. ఫ్రీ గిఫ్ట్స్ అండి ఇవన్నీ. అయితే నేను చేశాను అనుకోండి, అదే యాక్సిడెంట్గా అయిపోయింది, అరే చూసుకోలేదు, తప్పు అయిపోయింది, ఏదో రీజన్ మనకైతే మాత్రం మనకి మంచి, నేను ఎప్పుడు ఐఎమ్ ఆల్వేస్ గుడ్, నేను ఎప్పుడు తప్పు చేయను. యాక్చువల్గా ఎదుటి వాళ్ళు కూడా చేయరు, కానీ వాళ్ళు తప్పు, వాళ్ళు చెడ్డవాళ్ళు, నేను మాత్రం మంచోడిని, ఎదుటి వాళ్ళు మాత్రం చెడ్డోళ్ళు. ఎంతమందిని మనం చెడ్డోళ్ళు నన్ను ఉంటామండి మనం ఎంతోమందిని వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మంచోళ్ళు కాదు అని అనుంటాం కదా. ఎందుకు అనంటే వాళ్ళు కావాలని తప్పు చేశారు కాబట్టి అని అంటున్నాం కాబట్టి. రైట్, సో అందుకని అంటున్నాను, నేను తప్పు చేయరని కాదు, తప్పు జరిగిపోతుంది అక్కడ, నా వల్ల జరుగుతుంది. నేను ఎలా తప్పు చేస్తున్నానో ఎదుటి వాళ్ళు కూడా అలాగే తప్పు చేస్తున్నారు. నాకు ఎలా రీజన్స్ ఉన్నాయో ఎదుటి వాళ్ళకు కూడా రీజన్స్ ఉన్నాయి, ఏదో రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ మీద ఫోకస్ పెడదామండి, దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఓకే, సో అయితే మనం జనరల్గా ఎదుటి వాళ్ళ ఇంటెన్షన్ని డౌట్ పడంగానే మనం యూజువల్గా వచ్చేది ఏంటంటే రియాక్షన్ అండి. మనకి రియాక్షన్ వస్తుంటుంది, ఏదో ఒక రియాక్షన్, కోపం అనో, ఫ్రస్ట్రేషన్ అనో, స్ట్రెస్ అనో, ఈ 3 ఫ్రీ గిఫ్ట్స్ మనకి ఎదుటి వాళ్ళ ఇంటెన్షన్ డౌట్ పడినప్పుడు. ఓకే, సో అది యూజువల్గా ఇన్స్టాంటేనియస్గా ఎంబడే వచ్చేస్తుంది. ఎదుటి వాళ్ళకు కూడా టైం ఇవ్వం మనం. గ్లాస్ పడేయగానే అరే రే రే ఆ మాత్రం చూసుకోవా, క్లీన్ చేయిపో, రైట్ అంటుంటామా అవన్నీ ఇన్స్టెంట్గా అసలు. రైట్, సో అది వస్తుంటుంది, నేచర్ ఇన్స్టెంట్ ఆటోమేటిక్గా వస్తుందని అనుకుంటాం మనం యాక్చువల్గా. రైట్, సో ఆటోమేటిక్గా వచ్చేసింది అని అనుకుంటాం. రైట్, కానీ మనం ఎందుకంటే ఎదుటి వాళ్ళ ఇంటెన్షన్ డౌట్ పడ్డాం కాబట్టి. ఓకే, సో ఇంతకుముందే అన్నాం కదండి, కోపం అంటే మనకి ఇష్టమా అంటే, మనకు కోపం రావడం ఇష్టం లేదు, ఎదుటి వాళ్ళకి కోపం కూడా మనకి ఇష్టం లేదు. ఓకే, సో అందుకని మ్యూచువల్ అన్హ్యాపీనెస్. కోపంగా ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉంటామండి. ఏదైతే పని జరగలేదో అది మళ్ళీ మనం చేయగలుగుతామా ఆ కోపంలో? చేయలేమండి. సరిదిద్దుకోలేము, చాలా కష్టమైపోతుంది, సంబంధము పాయే, అటు పని సరిగ్గా చేయలేము. రైట్, సో రియాక్షన్ వల్ల వచ్చే అనర్థాలే అవండి.
ఇవన్నీ రియాక్షన్లు ఎందుకు వస్తున్నాయంటే ఎదుటి వాళ్ళ ఇంటెన్షన్ని డౌట్ పడుతున్నాం కాబట్టి. మేబీ ఒక్కోసారి మనం ఏమనుకుంటామంటే వీళ్ళు కోప్పడితేనే పని చేస్తారు, గట్టిగా మందలిస్తేనే, గట్టిగా తీడితేనే, కొడితేనే పని చేస్తారు అని అనుకుంటాం. మనం కోపంతోనే కొడుతుంటాం వాళ్ళని. పని జరగొచ్చు కానీ యూజువల్గా అది షార్ట్ టర్మ్ అండి. మనల్ని చూసి మనతో సంబంధం లేనందుకు వాళ్ళు మనం విడిచి వెళ్ళిపోతారు. భార్యాభర్తలు అయితే ఇక ఏదో చచ్చుకుంటూ వాళ్ళతో అడ్జస్ట్ అవ్వాలి అని అనుకుంటూ ఉండిపోతాం తప్ప, ఇక వేరే సంబంధం అయితే ఇక ఎంత తొందరగా విడిపోవాలో అంత తొందరగా విడిపోవడానికి ప్రయత్నం చేస్తారు. సంబంధాలు పోతున్నాయని అన్నదానికి మేజర్ కారణం ఇదే, ఈ రియాక్షన్ వల్ల, ఇంటెన్షన్ని డౌట్ పడడం వల్ల. అదే రెస్పాన్స్ అనుకోండి, రెస్పాన్స్కి మనం కొంచెం టైం తీసుకుంటామండి. దాన్ని అనలైజ్ చేస్తాం. మన ఫోకస్ పర్సన్ మీద ఉండదు అప్పుడు. ఎందుకంటే పర్సన్ ఎప్పుడు కావాలని తప్పు చేయడు కదా. అది తెలిసినప్పుడు పర్సన్ మీద ఉండదు, ఆ పని మీద ఉంటుంది. అరే ఆ పని జరగలేదు, సో దానికి నేనేం చేయాలి అని ఆలోచిస్తాం. ఒకవేళ నాకు తెలియకపోయినా ఎదుటి వాళ్ళతో ఎలా చేయించాలి అన్నది కూడా ఆలోచిస్తాం. దాంట్లో కోపం అనేది ఉండదండి. సొల్యూషన్ మీద మన ఫోకస్ ఉంటుంది. కరెక్ట్ అండి. దాన్ని పని ఎలా చేయించాలి. స్టూడెంట్గా లేట్గా వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, లేట్ అయిపోతుంది ఆయనకి, ఇంకా ఆయనకి ఏమన్నా ఫ్యామిలీలో ప్రాబ్లం ఉండొచ్చు, రైట్? ఆయనకి ఏదో జ్వరం వచ్చిందేమో, కానీ చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంది కానీ రాలేకపోతున్నాడు. సో దానికి ఏమన్నా మనం మందిచ్చో, ఆయన కొంచెం హెల్ప్ చేసో ఏదో ఒకటి చేస్తాం. అది మనం ఏంటి, ఆ ఫోకస్ స్టూడెంట్కి ఆ క్లాసెస్ నాలెడ్జ్ మీద ఇవ్వడానికి మీద ఫోకస్ ఎక్కువ ఉంది, పర్సన్ మీద లేదు, రైట్? సో ఇది అది రెస్పాన్స్ మీద ఉంటుందండి. ఎప్పుడు ఇట్ ఈస్ మోర్ థాట్ఫుల్గా ఉంటుంది, మోర్ లాజికల్గా ఉంటుంది, అండ్ ఇట్ లీడ్స్ టు మ్యూచువల్ హ్యాపీనెస్. పని అయిపోతుందండి. పని అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ పని అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలండి? రియాక్షన్లో ఉండాలా, రెస్పాన్స్లో ఉండాలా? రెస్పాన్స్ అండి. రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. దానికి మనం ఏం చేయాలండి? సహనం అంటే ఎదుటి వాళ్ళ ఇంటెన్షన్ని డౌట్ పడకూడదండి, ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని చూడాలి, రైట్? ఓకే, సో ఇదండి. ఇందులో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి? రెస్పెక్ట్లో, అదే ట్రస్ట్లో, విశ్వాసము. సో అందుకని నేను ఇంతకుముందు చెప్పాను కదా, డెఫినేషన్ ఏంటి అని అంటే, ట్రస్ట్ యొక్క డెఫినేషన్ ఎదుటి వాళ్ళు నా సుఖాన్ని, సమృద్ధిని కోరుకుంటున్నారు అనే భావన ఉంటే వాళ్ళ ఇంటెన్షన్ని డౌట్ పడం. ఎదుటి వాళ్ళు కూడా నా సుఖాన్ని, సమృద్ధిని కోరుకుంటున్నాను. నేను ఎలాగైతే ఎదుటి వాళ్ళ సుఖాన్ని, సమృద్ధిని కోరుకుంటున్నానో ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉన్నారు అన్నది ఎప్పుడైతే అర్థమవుతుందో అది విశ్వాసం. మనం అందరినీ పాజిటివ్ గానే ఉంటారు అనే థింకింగ్ అలవాటు అయితే మనకి ఆ యాటిట్యూడ్ మార్చుకోగలుగుతాం సార్. అది చూడాల్సిన అవసరం ఉందండి. అలాగని చెప్పి తప్పు చేయొద్దు, తప్పు చెయ్యరు అని కాదు, తప్పు జరిగిపోతుంది, కానీ దాన్ని డౌట్ పడం. కావాలని చేస్తున్నారు అని అన్న డౌట్ మాత్రం రాదు మనకి అప్పుడు. ఓకే, అప్పుడు కలిసి, సంబంధంలో కలిసి పని చేస్తామండి అప్పుడు. సో తప్పు జరిగిందనుకోండి, తప్పు జరిగితే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అని కలిసి పని చేస్తాం అప్పుడు. అది ఒకవేళ కోపం వచ్చిందనుకోండి, ఎదుటి వాళ్ళు ఇంటెన్షన్ డౌట్ పడ్డాం అనుకోండి, అది పర్సన్ మీదనే ఉండిపోతుంది, ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్తాయి, ఈగోలోకి వెళ్తుంది, కొట్లాడుకుంటాము, నేను అన్హ్యాపీ, ఎదుటి వాళ్ళు అన్హ్యాపీ, పని అవ్వదు. సో ఇప్పుడు చూడండి మనకి ఏది కావాలో. సో ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయండి? ఐఎమ్ షూర్ చాలా క్వశ్చన్స్ ఉంటాయండి, బట్ ఒకసారి దీన్ని కొంచెం డైజెస్ట్ చేసుకుని మన ఇంట్లో మనం ఎలా ఉంటున్నాం. బేసిక్గా దీని ఫోకస్ అంతా కూడా ఎదుటి వాళ్ళు అలా ఉన్నారు అన్న దానికంటే ఎక్కువగా నేను ఎలా ఉన్నాను, నేను ఎదుటి వాళ్ళ ఇంటెన్షన్ని డౌట్ పడుతున్నానా, డౌట్ పడితే నాకు కోపం వస్తుందా,
జనరల్గా మనం అనుకుంటూ ఉంటాం కదండి, నాకు చాలా కోపం ఎక్కువ, కోపం తక్కువ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే కోపం ఉంది అప్పటికి, రైట్? సో కోపం ఎక్కువగా ఉంది అని అంటే మన మీద మనం పని చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకు అంటే మన ఎదుటి వాళ్ళ ఇంటెన్షన్ని డౌట్ పడుతున్నాం కాబట్టి మనకు ఆ కోపం అనేది వస్తుంది, ఆ రియాక్షన్ అనేది వస్తుంది. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఇంకా? ఓకే, సో ఒకవేళ ఆమ్, దీన్ని కొంచెం బాగా రిఫ్లెక్ట్ అవ్వండి వాళ్ళ, అండ్ దెన్ లెట్స్ గెట్ ఇన్ టు రెస్పెక్ట్. హలో. ఓకే, యా, హలో అండి, చెప్పండి. If we are 100% positive, then if others are hurting, then what is the solution? If we are 100% positive, we are with Hmm. utmost respect on others. Hmm. Hmm. But even though Hmm. they are hurting, means Hmm. then how we can take that? Means one if we are 100% positive, we can take one time or first time or second time. But చెప్తాను, after third time, we are not. అర్థమైంది. యా, సి బేసిక్గా ఇగో మనం ఏమనుకుంటున్నాం అంటే ఎదుటి వాళ్ళు నన్ను హర్ట్ చేస్తున్నారు అని అనుకుంటున్నాం. ఓకే, సో నేను కరెక్ట్గానే ఉన్నాను, నేను మంచిగానే ఉన్నాను, నా ఇంటెన్షన్ వాళ్ళ ఇంటెన్షన్ మీద డౌట్ పడట్లేదు అని అనుకుంటున్నాం, కానీ నన్ను హర్ట్ చేస్తున్నారు. ఓకే, సో అయితే వాళ్ళు కావాలని హర్ట్ చేస్తున్నారా అని అన్నది చెక్ చేసుకోండి. ఓకే, సో దట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ యాక్చువల్గా, రైట్? కావాలని హర్ట్ చేస్తున్నారు అని అంటే డెఫినెట్గా వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది, వాళ్ళ మీద నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది, వాళ్ళతోటి మనకి సంబంధాలు తెగిపోతాయి, అదొక పాసిబిలిటీ ఉంది. ఓకే, అదైతే మనకు అవసరమా అని చెక్ చేసుకుంటే కోపము మనకి ఇంతకుముందు మనకు వద్దు, అవసరం లేదు, మనకు సంబంధమే కావాలి అని అనుకుంటాం. అయితే సెకండ్ ఆప్షన్ ఏంటి అని అంటే వాళ్ళు హర్ట్ చేస్తున్నారు నన్ను, ఎందుకు హర్ట్ చేస్తున్నారు అని అన్నది మనకు ఒక ఆపర్చునిటీ, రైట్? వాళ్ళు అంటే దానితో నేను హర్ట్ అవుతున్నానా, వాళ్ళు చేసే పని వల్ల నేను హర్ట్ అవుతున్నానా, వాళ్ళు కావాలని హర్ట్ చేస్తున్నారా అని చూసుకుంటే వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ అండి, చెక్ చేయడం. వాళ్ళతో అది ఎక్స్ప్రెస్ చేయడం ఇంపార్టెంట్. మీరు చేసే పని వల్ల నాకు ఇబ్బంది కలుగుతుంది అండ్ దాన్ని అలా చేయకుండా ఉండటానికి నేను నీకు ఎలా హెల్ప్ చేయగలను అనే ఈ కాన్వర్జేషన్ అన్నది ఇంపార్టెంట్ అండి. ఈ కాన్వర్జేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే రెస్పెక్ట్ తోటి వస్తుంది. ఓకే, సో ఈ రెస్పెక్ట్ అనేది కొంచెం అర్థం చేసుకుంటే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది, అక్కడికి వెళ్దాం, మీ క్వశ్చన్ ఇంకా బెటర్గా ఆన్సర్ అవుతుంది. ఓకే, సో రెస్పెక్ట్ అంటే ఏంటి అని అంటే రైట్ ఎవాల్యుయేషన్ అండి. ఓకే, ఒక మనిషిని రైట్గా కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేయడం. ఓకే, ఈ ఎవాల్యుయేషన్ అంటే దేన్ని ఎవాల్యుయేట్ చేయాలి? ఓకే, కొలవడం అనమాట ఎవాల్యుయేషన్ అంటే. ఓకే, సో ఇక్కడ హిందీలో ఉందండి ఫాంట్, బట్ సమ్మానము అని అంటాము. రెస్పెక్ట్ అంటే సమ్మానము, సమంగా మాన్ అంటే ఏంటంటే కొలవటం, సమ్యక్ మాపన ఆర్ టీక్ అంకులన్ కర్ణ అంటే ఏంటంటే కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేయడం, రైట్ ఎవాల్యుయేషన్ అన్నది దీని మీనింగ్, దాని డెఫినేషన్. అయితే అన్ఫార్చునేట్లీ మనం రెస్పెక్ట్ అన్నది కాకుండా మన సెల్ఫ్లో కాకుండా వేరే విధంగా మనం చూస్తున్నాం, యాక్చువల్గా ఇంకో విధంగా చూస్తున్నాం. ఓకే, సో దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే, సో ఒక్కోసారి ఏం చేస్తామంటే రాంగ్ ఎవాల్యుయేట్ చేస్తుంటాం, రైట్ ఎవాల్యుయేషన్ చేయకుండా రాంగ్ ఎవాల్యుయేషన్. ఆ రాంగ్ ఏ విధంగా చేస్తుంటాం అంటే ఓవర్ ఎవాల్యుయేట్ చేస్తుంటాం, రైట్? సో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మా అమ్మాయికి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు 90% మార్కులు వచ్చాయండి. ఓకే, 90% మార్కులు వచ్చాయి. అసలు నువ్వు సూపర్, నిన్ను మించిన వాళ్ళు లేరు. ఓకే, సో ఇలా అంటుంటాం కదా మనం, అసలు 90% మార్క్స్ అంటే అసలు ఎంత గ్రేట్ అని అంటుంటాం కదా, అది ఓవర్ ఎవాల్యుయేషన్ అండి. దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకు అని అంటే చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ మా ఇంట్లో జరిగింది. మా అబ్బాయి చిన్న ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఇంటి ముందు క్రికెట్ ఆడేవాడు, మా ఇంటి ఎదురుగానే గల్లీ. ఓకే, ఈ గల్లీలో వాడి గల్లీ ఫ్రెండ్స్ తోటి క్రికెట్ ఆడేవాడు. ఒకసారి మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కదా, మా బాల్కనీలో ఉండి వాడు ఆడుతుండగా చూస్తున్నాను. అయితే వాడు బాగా ఆడుతున్నాడు, 4లు 6లు కొడుతున్నాడు బ్యాటింగ్ చేసేటప్పుడు. అండ్ నేను వాచ్ చేస్తున్నానని చూస్తున్నాను నా వెనకాల. వాడు 4 కొట్టినప్పుడల్లా 6 కొట్టినప్పుడల్లా వెనక తిరిగి చూస్తున్నాడు, నేను చూస్తున్నానా లేదా అని అప్రిషియేట్ చేయడానికి.
సో అలా చూసిన తర్వాత అంత అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి అడిగాడు, నాన్న ఎలా ఆడాను అని అంటే, ఎలా ఆడాను అంటే, నువ్వు సూపర్, అసలు విరాట్ కోహ్లీ లాగా ఆడావు, అన్ని 4లు 6లు సూపర్, అసలు నువ్వు క్రికెట్ బాగా ఆడతావు అసలు అని చెప్పాను. అయితే ఒకసారి నెక్స్ట్ డే అలాగే సమ్మర్ హాలిడేస్ కదా, నెక్స్ట్ డే కూడా అలా ఆడుంటాడు. అండ్ నేను మా ఇంట్లో మా చుట్టాల వాళ్ళు వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతున్నాను. వాడు ఏడ్చుకుంటూ వచ్చాడు. ఏడ్చుకుంటూ వచ్చి నాన్న మరి ఎందుకు ఏడుస్తున్నారా నేను అడిగా. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాన్న నేను ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యాను అని అన్నాడు వాడు. ఓకే, ఫస్ట్ బాల్కి ఎందుకు అవుట్ అయ్యావు మరి దానికి ఏడవటం ఎందుకు అంటే, నిన్ననే కదా నువ్వు నన్ను విరాట్ కోహ్లీ లాగా మంచి సూపర్గా ఆడుతున్నావు, మంచి క్రీని అంత వాడు లేడు అని అన్నావు కదా అని అన్నాడు. చూసారా? సో ఎంత ప్రాబ్లం అది దానివల్ల. సో అది ఏంటి అని అంటే, దాని ఓవర్ ఎవాల్యుయేషన్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రైట్, వాళ్ళు ఇక వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇంకా చాలా పెరిగిపోతుంది అనమాట. ఆ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు నెక్స్ట్ టైం రీచ్ అవ్వలేకపోతే ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం. తర్వాత నెక్స్ట్ టైం మార్కులు 89% వచ్చినా కూడా మా అమ్మాయికి ఇంకా ప్రాబ్లం, అది పెద్ద ప్రాబ్లం అది. యా, సో అది కూడా ప్రాబ్లమేనండి. అండర్ ఎవాల్యుయేషన్ అంటాం ఒక్కోసారి. నువ్వు ఎందుకు పనికిరావు, ఒకసారి 80% ఆర్ 60% మార్కులు వచ్చాయనుకో మా అమ్మాయికి, అసలు వేస్ట్, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు ఇన్ని మార్కులు ఇంత తక్కువ మార్కులా అన్నాను అనుకోండి, ఎందుకు పనికిరావు, వేస్ట్. అది మరి రైట్ ఎవాల్యుయేషనా అండర్ ఎవాల్యుయేషనా? అండర్ ఎవాల్యుయేషనే కదండి. 60% మార్కులు వచ్చాయండి, రైట్, ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఉంది. 90% మార్కులు వచ్చినా కూడా, ఓవర్ ఎవాల్యుయేషన్ చేసినా కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఉంది. దాన్ని గుర్తించట్లేదు. అయితే మనం దీన్ని జనరల్గా మనం ఏం చేస్తాం, ఇది పేరెంటింగ్లో కూడా కవర్ అవుతుంది రేపటి క్లాస్లో. జనరల్గా మనం ఏం చేస్తామంటే, ఒక టార్గెట్ ఇచ్చేసి ఇక దాని వెనకాలనే పెట్టేస్తాం అనమాట. ఇంకా ఇక అది రాకపోతే వాళ్ళని ఐదర్ ఓవర్ ఎవాల్యుయేట్ చేస్తుంటాం, అండర్ ఎవాల్యుయేట్ చేస్తుంటాం. ఇదే నడుస్తుంటుంది. ఇంకా వాళ్ళు ఇంకా బేసిక్ దానివల్లనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. బోత్ ఈ రెండిటి వల్ల కూడా. అదర్వైజ్ ఎవాల్యుయేషన్ చేస్తాం. ఒక్కోసారి నువ్వు కోతివా, గాడిదవా, దున్నపోతువా, మనిషితో పోల్చాలి కానీ వేరే జంతువులతో, వేరే వాటితో పోల్చడం ఏంటండి? రైట్. సో ఇది కూడా తప్పేనండి, ఇది కూడా రాంగ్ ఎవాల్యుయేషన్. అండ్ ఇఫ్ దీస్ ఆర్ ఆల్ మన డిస్రెస్పెక్టే. ఓవర్ ఎవాల్యుయేషన్ కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం కదా అని అంటారేమో మరి, కానీ దానివల్ల ఆ టార్గెట్ రీచ్ అవ్వనందుకు నెక్స్ట్ టైం ప్రాబ్లం ఎంత అయిపోతుందంటే, చాలా స్ట్రెస్ఫుల్గా అయిపోతుంది వాళ్ళకి. మా అబ్బాయి వచ్చి అడిగాడు కదా, నెక్స్ట్ డే ఫస్ట్ బాల్కి అవుట్ అయినందుకు వాడు హీ ఫెల్ట్ లైక్, నువ్వే అన్నావు కదా నువ్వు విరాట్ కోహ్లీ లాగా ఆడుతున్నావు అనేది ఎంత ఫీల్ అయిపోయాడంటే ఆ రోజు, అంత ఫీల్ అయిపోయాడు. సో ఇది కూడా ప్రాబ్లమే. ఇవన్నీ డిస్రెస్పెక్టేనండి. ఓకే, ఇట్స్ నాట్ న్యాచురలీ యాక్సెప్టబుల్. మూడు కూడా అవమానమే, డిస్రెస్పెక్టే. ఓకే, సో ఇది మన లైఫ్లో మనం ఎంతమందికి ఎట్లా చేస్తున్నాం అనేది మనం వెరిఫై చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. సార్, జనరల్గా మనం ఇందులోనే నడుస్తుంటాం. యా, చెప్పండి మేడం. పిల్లలు ఎవరైనా సరే ఒక అదంటే మంచి పని చేయడం కానీ ఏదైనా ఇలా గొప్పగా చేస్తే మనం పొగిడితే వాళ్ళు నెక్స్ట్ టైం కూడా ఇంకా అలా చెయ్యాలి అని వాళ్ళకి ఒక ఇంటెన్షన్ ఉంటుంది. అలా చెయ్యలేకపోతే అయ్యో అలా ఓడిపోయినందుకు వచ్చి మనతో చెప్తారు. అప్పుడు కూడా మనం ఇది ఇలా అయినా సరే ప్రాబ్లం లేదు, నువ్వు మళ్ళీ నేర్చుకుంటావు అని చేయాలి. అంతేకాని వాళ్ళు మంచి పని చేసినప్పుడు కూడా మనం వాళ్ళని పొగడకపోతే వాళ్ళని ఏం చేసినా వీళ్ళు పట్టించుకోవట్లేదు అన్న ఫీలింగ్ కూడా వస్తది కదా. మీరు కరెక్ట్గా చెప్పారండి. పొగడడం అంటే ఇక్కడ ఇట్స్ రైట్ ఎవాల్యుయేషన్. ఓవర్ ఎవాల్యుయేషన్ అంటే పొగడడంలో ఇంకా ఎక్కువ అనమాట, ఇంకా ఓవర్ అనమాట. అది కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు పిల్లలు కానీ అని. ఈవెన్ మనమైనా అంతే కదా. మనకి మన బాస్ టాస్క్ ఇస్తే మనం కంప్లీట్ చేస్తే, మనం బాస్ దాన్ని రికగ్నైజ్ చేస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. అలా కాకుండా ఆమె డ్యూటీ ఆమె చేసింది, దానికి నేను ఎందుకు అప్రిషియేట్ చేయాలి అని బాస్ అనుకుంటే అప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, ఎంత చేసినా సరే ఈయన అసలు మనం ఏం పట్టించుకోడు, అవసరమా ఇలాంటి వాళ్ళ కింద ఎక్కువ చేసేయడం, లేకపోతే ఇచ్చిన దాన్ని వాళ్ళ టాస్క్ ని మనం కంప్లీట్ చేయడం అన్న ఫీలింగ్ వస్తుంది. ఉన్న న్యాచురల్ ఫీలింగ్ కదా. దాన్ని మనం అంటే వద్దు అన్నట్టుగా మీరు అన్న దాంట్లో నాకు అది అర్థమైంది. వద్దు అన్నట్టుగా అన్నారేమో అన్నట్టుగా నాకు అర్థమైంది. లేదండి. రైట్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే, మీరు కరెక్ట్ గా ఎవాల్యుయేట్ చేయడం. వాళ్ళు బాగా చేశారు, చెప్పుకోవాలి కానీ కోహ్లీతో పోల్చడం అనేది కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్లీ. పిల్లలకి
కోహ్లీతో పోలిస్తేనే అనుకుంటారు ఓకే నేను ఇంకా ఆడాలి, నేను అలా ఆడగలను అనేసి వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అలా ఇంకా ఈ కాకుండా అవకాశాలు నువ్వు ఉన్నాయి, నువ్వు డైలీ ఇలాగే ఆడితే అని నువ్వు చెప్తే బాగా బాగుంటుంది కానీ ఆడుతున్నావురా అంటే ఒకసారి కొంచెం అంతేనా? సైడ్ అయిపోతుందండి డైరెక్షన్. దానికి నేను ఇంకా రేపు కాంపిటీషన్ మీద కూడా మీకు కొంచెం డీటెయిల్గా చెప్తాను. సో దానివల్ల కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇంకా డీటెయిల్గా చెప్తానండి. సో లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్ యట్. బట్ నేను ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్పేది ఏంటి అని అంటే, రైట్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే, బాగా వచ్చాయి మా మార్కులు, నో ప్రాబ్లం, కానీ ఇంతకంటే ఇంకా ఎక్కువ కూడా తెచ్చుకోవచ్చు అని ఆ ప్రోత్సాహం ఇవ్వాలండి. దట్ ఈస్ రైట్ ప్రోత్సాహం ఎవాల్యుయేషన్. ఇవ్వాలి. Yes, yes. ప్రోత్సాహం ఇవ్వాలి. అది నేను చెప్పేది, అది రైట్ ఎవాల్యుయేషన్ Mm, అంటున్నాను. yes. ఇంకా నేను రైట్ ఎవాల్యుయేషన్కి వెళ్ళలేదు. ఓకే, సో ఇప్పుడు ఓన్లీ ఓవర్ ఎవాల్యుయేషన్కి వెళ్తున్నాను. సో నేను ఒక ఉదాహరణ మాత్రమే చెప్పాను ఇక్కడ. దాని గురించి మనం లెట్స్ నాట్ గెట్ ఇన్ టు ఇట్, రైట్? సో ఓకే, సో అయితే ఇది ఓవర్ వాల్యుయేషన్ కూడా ఎక్కువగా కొలవడం కూడా ప్రాబ్లమే. దానివల్ల మనం ఏమవుతుందంటే ఈగోకి వెళ్ళిపోతామండి. ఇప్పుడు ఇది మనలో మనం కూడా చెక్ చేసుకోవచ్చండి. నన్ను నేను ఎక్కువగా అనుకుంటానండి. నేను తోపు తురుము, నన్ను మించిన వాడు లేడు అని అనుకుంటాం అనుకోండి, నన్ను నేను ఓవర్ వాల్యుయేట్ చేసుకున్నట్టే, రైట్? సో ఇది సింపుల్గా కంపేర్ చేయాలి అని అంటే, నా దగ్గర ఒకవేళ 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, నా దగ్గర 2000 ఉన్నాయని చెప్పాను, ఓకే, ఆర్ 3000 ఉన్నాయని చెప్పాను, రైట్? సో అయితే మా ఫ్రెండ్ వచ్చి, అరే నీ దగ్గర 3000 ఉన్నాయి కదా, నాకు ఒక అర్జెంట్ పని ఉంది, 2000 ఇస్తావా అని అడిగితే ఇవ్వగలుగుతామా? ఇవ్వలేం. ఇవ్వాలని ఉన్నా కూడా ఇవ్వలేం. ఎందుకంటే నన్ను నేను ఓవర్ వాల్యుయేట్ చేసుకున్నాను కదా. నా దగ్గర 3000 ఉన్నాయని చెప్పాను, 1000 ఉంది నా దగ్గర యాక్చువల్గా, రైట్? సో మన దగ్గర ఎంత ఉందో అంతే చెప్పుకోవడం ఈజ్ రైట్ ఎవాల్యుయేషన్. అంతకంటే ఎక్కువ ఉన్నాయని చెప్పుకుంటే దట్ ఈస్ కాల్డ్ మై ఈగో. ఇది ఎదుటి వాళ్ళకు కూడా మనం అదే చేస్తున్నాం, ఎదుటి వాళ్ళల్లో కూడా అదే క్రియేట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు మా అబ్బాయిని నువ్వు విరాట్ కోహ్లీ లాగా ఆడుతావని అన్నాను అనుకోండి, వాడిలో ఈగోని పెంచుతానండి నేను. అది కాదు, నువ్వు మంచిగా ఆడావు, ఇంకా బాగా ఆడొచ్చు, అండ్ దానికి ఆడడానికి ఇంకొంచెం నువ్వు మంచి ప్రోత్సాహం ఇచ్చుకుంటూ ఇంకేవో చాలా మెథడ్స్ ఉన్నాయి. అది ఎలా చేస్తాననేది డిఫరెంట్ థింగ్. బట్ అలా చేసామనుకోండి, వాడు ఇంకా ఎఫర్ట్ పెడతాడు. ఈగోలో ఉన్నప్పుడు ఎఫర్ట్ పెట్టామండి, అందులోనే ఉండిపోతాం, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, సో అదే మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్తాం. అది ఎప్పుడైతాం అంటే, నువ్వు ఎందుకు పనికిరావని అన్నావు అనుకోండి, ముద్ర వేసేస్తాం కదా ఏ విషయంలో నువ్వు ఎందుకు పనికిరావని. నిజంగానే నేను పనికిరానని అనుకుంటారు, రైట్? ఎస్పెషలీ అది పిల్లల కేసులో, రైట్? పేరెంటింగ్ గురించి మనం రేపు డీటెయిల్గా చూద్దాం ఎనీవే. సో మన గ్రాఫ్ ఇలా ఉందండి. ఒక్కోసారి దాన్ని ఓవర్ ఎవాల్యుయేట్ చేస్తుంటాం, ఒక్కోసారి అండర్ ఎవాల్యుయేట్ చేస్తుంటాం. ఇది ఎలా ఉంటుందంటే, మన ఇప్పుడు మెటల్స్ని సడన్గా అసలు బాగా కాల్చి వేడైపోయి ఇట్లా ఎర్రగా అయిపోతుంది కదా, దాని మీద నీళ్లు పోయండి, బ్రిటిల్ అయిపోతుందండి, ఇరిగిపోతుంది అది. సో యాక్చువల్గా ఏంటంటే, ఆ మెటల్ని వేడిగా ఉన్నప్పుడే దాన్ని కొంచెం అలాగే ఉంచి మెల్లిగా సాను పట్టి మెల్లిగా దాన్ని ఇట్లా ఉంచితే మంచిగా మనకు కావాల్సిన షేప్లోకి వస్తుంది. అది రైట్ ఎవాల్యుయేషన్, అది కరెక్ట్గా చేయడం అన్నది. ఒక్కసారి మనం ఇది పైకి ఎత్తేసి ఒక్కసారి డౌన్ చేసేసి ఇన్ని చేసామనుకోండి, అది ఎటు కాకుండా పోతామండి మనుషులు. అందుకే దానివల్ల కూడా డిప్రెషన్లోకి, ఒక్కోసారి ఈగోలోకి వెళ్ళి అన్ని ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతాం. అది మెయిన్గా అండి. సో అందుకని రాంగ్ ఎవాల్యుయేషన్ చేస్తే మనలో మనకి డిజార్మనీ, టెన్షన్, ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, ఒక్కోసారి దానివల్ల సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఈ డిప్రెషన్ వల్లనే మేజర్ రీజన్ అండి. అదర్వైజ్ ఎప్పుడైతే నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయో, నాది 1000 ఉన్నాయని చెప్పానుకోండి, దానివల్ల కాన్ఫిడెన్స్ ఉంటుంది, దానివల్ల కరెక్ట్ హెల్ప్ కూడా చేయగలం ఎదుటి వాళ్ళకి, రైట్? సో ఇది ఇంకొకటి ఏంటంటే, డిఫరెన్షియేషన్ చేస్తుంటామండి మనం బేసిక్గా. ఇది కూడా డిస్రెస్పెక్టే. డిఫరెన్షియేషన్ అంటే ఏంటి అని అంటే, ఎదుటి వాళ్ళలో తేడాని గుర్తిస్తుంటాం. మనం చూసేదంతా కూడా తేడాలనే ఎక్కువ చూస్తుంటాం, ఆర్ డిఫరెంట్గా ఉండడమే చూస్తుంటాం. దాన్ని బట్టి మనం రెస్పెక్ట్ ఇస్తుంటాం ఆర్ డిస్రెస్పెక్ట్ చేస్తుంటాం. ఓకే, ఎదుటి వాళ్ళ బాడీని బట్టి, ఏజ్ని బట్టి. సో మనకి జనరల్గా ఒక సేయింగ్ ఉంది కదండి, రెస్పెక్ట్ ఎల్డర్స్ అని ఉంది కదండి. రెస్పెక్ట్ ఇచ్చే ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలా ఇవ్వకూడదా, ఏమంటారండి? అలా అని చెప్పి మరి పిల్లలకి ఇవ్వనవసరం లేదా? ఇవ్వాలండి, పిల్లలకు కూడా ఇవ్వాలి.
ఎవరికైనా ఇవ్వాలండి. ఎగ్జాక్ట్లీ. ఆ ఎవ్వరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి అని అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే న్యాచురల్ యాక్సెప్టెన్స్ నుంచి వస్తుంది. అది సెల్ఫ్లో ఉంది. ఓకే, కానీ ఈ ఏజ్ అనేది బాడీ నుంచి వచ్చిందండి. అవునండి. రైట్. సో ఎప్పుడైతే ఈ బాడీని తేడాని చూసి మనం అందుకనే మనం ఏం చేసాం, జనరేషన్ గ్యాప్ అని ఉంది కదా, ఎందుకు వచ్చిందంటారు? పిల్లలకి మనం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు రివోల్ట్ అవుతున్నారు. జనరేషన్ గ్యాప్ అని అన్నది పేరు ఎందుకు వచ్చింది అని అంటే, పిల్లలు మన జనరేషన్ గ్యాప్ తీసుకొస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు కాబట్టి. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇప్పుడు జరిగే ఇది కూడా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదండి, అంటే మగవాళ్ళకి ఇవ్వనవసరం లేదా? ఇప్పుడు అదే నడుస్తుంది. యా, అది ప్రాబ్లం అండి. ఇప్పుడు అదే నడుస్తుంది. యా ఆడవాళ్ళకి అంటే రెస్పెక్ట్ ఇవ్వకూడదు, మగవాళ్ళకి ఇవ్వకూడదు అని అన్నది. అంటే నేను అని చెప్పి అది ఎందుకు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఎందుకు అన్నారు అని అంటే, ఇప్పటిదాకా రెస్పెక్ట్ ఆడవాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి, అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరూ ఆడవాళ్ళకి రెస్పెక్ట్ సమానం. ఇవ్వండి అని అంటున్నారు. సమాన హక్కులు ఇవ్వడానికి, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయడానికి అది చేశారు. కానీ దానికి ఏమైపోయిందంటే, దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నామంటే, యూనో పెద్దవాళ్ళకే రెస్పెక్ట్ ఇవ్వాలి లేదా ఆడవాళ్ళకే రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఎప్పుడైతే వచ్చిందో ఈ బేసిస్, బాడీ బేసిస్ మీద, దెన్ ఇట్స్ లీడింగ్ టు ప్రాబ్లమ్స్. ఇప్పుడు ప్రస్తుతం జరిగేది అదే. రైట్. అలాగే వంశం పేరు మీద, ఓకే, ఏ వంశం చెందిన వాళ్ళవి అని, లేకపోతే ఏ ఏ కాంటినెంట్, ఏ దేశము, ఆ బేసిస్ మీద కూడా మనకి మన బాడీ కలర్, తెల్లోళ్ళు అయితే ఒక కలరు, వాళ్ళకు ఒక రెస్పెక్ట్, నల్లవాళ్ళు అయితే ఒక రెస్పెక్ట్. ఇది మనం జనరల్గా జరుగుతుంది కదండి. మన ఈవెన్ పెళ్లి సంబంధాలు చూస్తున్నాం అనుకోండి, మన పిల్లలకి కానీ ఎవరికైనా మన పెళ్ళిళ్ళు అవ్వాలంటే, వీళ్ళు నల్లగా ఉన్నారు, అబ్బాయి నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, అమ్మాయి నల్లగా ఉంది, తెల్లగా ఉన్నాడు. ఎందుకు అవన్నీ? బాడీ మనకి బాడీ తెల్లగా ఉండడం, నల్లగా ఉండడం ఇంపార్టెంటా, లేకపోతే మనుషులు మంచిగా ఉండడం ఇంపార్టెంటా? రైట్. సో ఇవన్నీ నడుస్తున్నాయి కదా. సో ఆ డిఫరెన్షియేషన్ బేసిస్ మీద ఫిజికల్ బలం ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇది నడుస్తుంది మన దగ్గర. రైట్. సో దానివల్ల పెద్ద ప్రాబ్లం అండి. గ్రాస్ మిస్అండర్స్టాండింగ్ ఏంటి అని అంటే, నన్ను నేను బాడీనే అనుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఓకే. అలాగే ఫిజికల్ ఫెసిలిటీస్, ఎక్కువ ధనం ఉందనుకోండి, ఎక్కువ రిచ్ పర్సన్ అనుకోండి, వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాం కదా, ఇస్తారు. ఎక్కడ లేని రెస్పెక్ట్ వాళ్ళకే ఇస్తున్నారు. వాళ్ళకే ఇస్తున్నాం. రైట్. పూర్ ఫెల్లో అనుకోండి, హెచ్చిచి దూరం పడు, నువ్వు ఇక్కడికి రాకూడదు అసలు అంటున్నాం కదా. వాళ్ళకు ఉండే ఫిజికల్ ఫెసిలిటీని బట్టి, రిచ్నెస్ బట్టి, వాళ్ళు వేసుకునే బట్టల్ని బట్టి, వాళ్ళు వేసుకునే వాళ్ళు వచ్చే కార్లోని బట్టి వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నాం. అది యాక్చువల్గా అది అది మనకైతే మనం కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతామండి. రైట్. సో ఎంతమంది మనము వాళ్ళు వేసుకున్న డ్రెస్ని బట్టి, వాళ్ళు వేసుకున్న కార్లను బట్టి రెస్పెక్ట్ ఇస్తున్నామండి మనం? మనకి ఏది ఇంపార్టెంట్? ఆ నేచర్ నుంచి మార్చుకోవాలంటే మనం ఎలా ఉండాలి అనేది ఇంపార్టెంట్ సార్. ఎగ్జాక్ట్లీ. రైట్. సో మనం ఏం చేస్తున్నాం, మనం ఓకే, సో ఏదో ఫంక్షన్కి వెళ్తున్నాం అనుకోండి, ఓ మంచి బట్టలు వేసుకోవాలి, మంచి నగలు పట్టుకోవాలి, మంచి కార్లో వెళ్ళాలి, వాళ్ళకి మనం గొప్పవాళ్ళం అని అనిపించుకోవాలి. అది రెస్పెక్ట్ కోసం చూస్తున్నామా, అటెన్షన్ కోసం చూస్తున్నామా? అన్ఫార్చునేట్లీ మరి అలాగే అట్లా అయితేనే మనం మంచి పెద్ద కారు ఉంటేనే, మంచి బట్టలు వేసుకుంటేనే, మంచి నగలు వేసుకుంటేనే మనకి రెస్పెక్ట్ వస్తుందని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఈ లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ అని నేను మా గ్రూప్ ఉందండి, రన్నింగ్ గ్రూప్, హైదరాబాద్ రన్నర్స్ గ్రూప్ అని ఒకటి ఉంది. దాంట్లో నేను యూజువల్గా రన్నింగ్ చేస్తుంటాను. సండే రోజు లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ చేస్తుంటాం. ఓ 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల రన్నింగ్ చేస్తుంటాం. ప్రాక్టీస్ మ్యారథాన్లో అవి పార్టిసిపేట్ చేస్తుంటాను. అయితే అట్లాంటి ఒక గ్రూప్లో, మా గ్రూప్లో ఎల్బీ నగర్లో ఉంటాను నేను. ఆ గ్రూప్లో ఒకసారి రన్నింగ్ చేస్తున్నప్పుడు ఓ రోజు కొత్త షూస్ కొన్నానండి. A6 అని, ఇట్స్ రన్నింగ్ కోసమే స్పెషల్గా ఫారెన్ బ్రాండ్ షూస్, మంచి కాస్ట్లీ షూస్. సో అది కొంచెం మంచి ప్రైస్కి దొరికింది. 7,500 పెట్టి A6 షూస్ కొన్నాను. ఆ రోజు రన్నింగ్కి వెళ్ళాను మా వాళ్ళతోటి. రన్నింగ్ చేసేటప్పుడు పక్కోళ్ళు ఎవ్వరు గుర్తించట్లేదు నన్ను, ఎవరు చూడట్లేదు ఆ షూస్ని.
ఓకే. సో, ఎవరు చూడట్లేదు. సరే అని చెప్పేసి సరే రన్నింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము యూజువల్‌గా రన్నింగ్ అయిపోయిన తర్వాత స్ట్రెచింగ్ చేస్తాం. కొంచెం బాడీ రిలాక్స్ అవ్వడానికి స్ట్రెచ్ అవుతూ ఉంటాం. ఫైనల్‌గా ఒకడు చూసాడు. చూసి "ఏంట్రా కొత్త షూసా? ఏసిక్స్ షూసా? ఎప్పుడు కొన్నావు?" అని అడిగాడు. హమ్మయ్య! ఒకడు గుర్తించాడు అని అనుకున్నాను అప్పుడు. అయితే సరే, అయితే కాదురా నేను మొన్న ఇట్లా ఏసిక్స్ స్టోర్‌కి వెళ్ళాను జూబ్లీ హిల్స్‌లో అక్కడ ఇట్లా 7500 కొన్నాను అంటే, అవునా? నేను రిలయన్స్ స్టోర్‌లో ఇదే షూస్‌ని నేను 3000కి అమ్ముతుండగా చూసాను రా అని అన్నాడు వాడు. మొత్తం తుస్ అయిపోయింది. రైట్. సో ఎప్పుడైతే హ్యాపీనెస్ అంతా మొత్తం హ్యాపీనెస్ అంతా తుస్. ఎప్పుడైతే ఈ హ్యాపీనెస్ ని మనం బాడీ పరంగా చూస్తున్నామో బిగ్ ప్రాబ్లం అండి. ఈ అవునండి. బాడీతో వచ్చే బాడీ కోసం వచ్చే వస్తువులతో మనం రెస్పెక్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తే బాడీ అని అన్నది బాడీ చేయకూడదు. యొక్క రిక్వైర్మెంట్స్ ఈజ్ పోషణ, రక్షణ, సదుపయోగం ఇంతకు మించి లేదండి. అది లేదండి. కాకుండా అవును. దాని నుంచి సెల్ఫ్ కరెక్ట్. యొక్క రిక్వైర్మెంట్స్ రెస్పెక్ట్ అన్నది సెల్ఫ్ యొక్క రిక్వైర్మెంట్. ఆ రెస్పెక్ట్ని 100%. ఎక్స్పెక్ట్ చేసామనుకోండి దెన్ ఇట్స్ అ ప్రాబ్లం. అలాగే పదవి. ఓకే, మంచి పదవిలో ఉన్నోళ్ళు యూనో పొలిటికల్ లీడర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, పెద్ద మన ఆఫీస్లో మేనేజర్స్, వాళ్ళకందరికీ ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతే కదండి, వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి. తక్కువ పోస్టులో ఉన్న వాళ్ళకి తక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి. అది రాంగే కదండి. మ్మ్. అది రాంగే కదా. సో పదవిని బట్టి పదవి ఉంటే దానివల్ల రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి, అంతే. దాన్ని రికగ్నైజ్ చేస్తే చాలు, అది రెస్పెక్ట్ ఇచ్చినట్టే. అందరికీ రెస్పెక్ట్ ఇచ్చినట్టేనండి. పదవి వాళ్ళు చేసే పనిని రికగ్నైజ్ చేస్తే అందరికీ రెస్పెక్ట్ ఇచ్చినట్టే. ఇచ్చినట్టే. ఆ రెస్పాన్సిబిలిటీని గుర్తించాలి. అంతేగాని పదవిని గుర్తిస్తున్నాం మనం, మనిషిని గుర్తించట్లేదు, పదవిని గుర్తిస్తున్నాం. పదవి ఇది పెద్ద పదవి, పెద్ద ఎక్కువ డబ్బులు వచ్చే పదవి, మళ్ళీ ధనానికి వెళ్ళాం అనుకోండి. బట్ ఎనీవేస్ రైట్. సో అది కూడా ప్రాబ్లం అండి. ఫిజికల్ ఫెసిలిటీ ఈజ్ ఆల్సో నాట్ హ్యాపీనెస్. డబ్బులు, భౌతిక సౌకర్యాలు మనకి హ్యాపీనెస్ ఇవ్వదు. రైట్. సో అలాగే నమ్మకాలు, మాన్యతలు. ఓకే, మనకి వాదాలు ఉన్నాయి, రిలీజియన్స్ ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్, సమాచారాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటి అనంటే వీళ్ళు ఆ కులమోళ్ళు, ఆ మతపోళ్ళు, ఇవన్నీ మన దగ్గర ఇప్పుడు ఉన్నాయా? ఎక్కువైపోయాయండి. ఎక్కువైపోయాయి. ఎందుకు అనంటే ఎక్కువైపోయాయి. సో ఎందుకు అయ్యాయి అనంటే మనిషిని మనిషిలాగా చూడట్లేదు మనం. ఒక ట్యాగ్కి అసోసియేట్ చేసాం. ఓకే, మన కులపోళ్ళు, మనం మంచి కులం మనది, మంచి గొప్పది, నా కులం అంత గొప్ప లేదు, అలా అనుకోవడం కూడా ఒక ప్రాబ్లం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. కానీ వేరే కులమోళ్ళు తక్కువ అని అంటున్నాం చూడండి, అది ప్రాబ్లం. చాలా తప్పది. నా కులం గొప్ప, నా మతం గొప్ప అని చెప్పుకోవడంలో ప్రాబ్లం ఏం లేదు. నా మతమే గొప్పది, నా కులమే గొప్పది, మీది తక్కువ అని అంటున్నాం చూడండి, అది చాలా పెద్ద ప్రాబ్లం అండి. దానివల్లనే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఇవాళ రేపు వచ్చే మత కలోహాలు కానీ, లేకపోతే ఈ కుల మతాలు గొడవలు కానీ సార్ చాలా జరుగుతున్నాయి కదా, సార్ నాలెడ్జ్ బేస్ మీద కానీ. చెప్పండి మేడం. ఇప్పుడున్న జనరేషన్ లో ఏ పిల్లలు కానివ్వండి లేకపోతే పెద్దవాళ్ళు కానీ కులం అని పట్టుకోవట్లేదు సార్. ఎందుకంటే మ్యారేజెస్ లో ఇప్పుడు ఎన్ని చూస్తున్నాము, ఇంటర్ మ్యారేజెస్ అని. బట్ కులం పేరుని వాడుకొని డిజిగ్నేషన్స్ కానీ లేకపోతే పాలిటిక్స్ కానీ దేని షో ఆఫ్ కోసం ప్రజల్ని వాడుకున్నట్టు నాకు అలా అనిపిస్తుంది. ఇప్పుడు జనరేషన్ లో ఎవరు సార్ కులం కోసం చూస్తున్నారు? ఎవరు చూడరు అసలు. ఏ పిల్లలైనా సరే ఎడ్యుకేషన్ లో ఉండేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ని అడుగుతారా నీది ఏ కులం రా అనేసి? ఎవరు అడగరు. ఈవెన్ మన జాబ్ కి వచ్చేటప్పుడు కూడా ఎవరు అడగరు. ఎప్పుడు జాబ్ లోని ఒక ప్రమోషన్ కో లేకపోతే వాళ్ళు అప్పుడు ఆ సెర్టైన్ ఏజ్ లో అంటే మనం మెచ్యూర్డ్ అయ్యి మనకి ఓటు హక్కు వచ్చి మన మ్యారేజ్ అయి అప్పుడు పాలిటిక్స్ కోసం కానీ లేకపోతే ప్రమోషన్స్ కోసం కానీ లేకపోతే సంథింగ్ అప్పుడు రిక్వైర్మెంట్స్ కోసం అప్పుడు కులాలు వస్తాయి. సో ఇప్పుడు అది చూడట్లేదు అని అంటే మంచిదే లేండి. కానీ మనము ఏమో ఇప్పుడు ఏ బేసిస్ జనరేషన్ మీద లో అసలు కులం అన్నది లేదు సార్. ఇప్పుడు జనరేషన్ కి అయితే ఇప్పుడు ఎక్కడైనా సరే మనం చేస్తే అయితే మీరు అన్నట్టుగా పవర్టీ రిచ్నెస్ ఇది ఎక్కువ నడుస్తుంది.
పవర్టీనెస్ నడుస్తుంది. యా యా ఇందులో వస్తది మళ్ళీ క్యాస్ట్. మనోడు పోవర్టీలో యా ఉన్నాడు, వాడిని బేసిక్గా పైకి ఏదో విధంగా తీసుకురావాలి. డిఫరెన్షియేషన్ అయితే చేస్తున్నాం కదండి మనం, రైట్? సో డిఫరెన్షియేషన్ మనం ఏదో విధంగా చేస్తున్నాం, ఏదో భేదం ఎగ్జాక్ట్లీ మనం చూస్తున్నాం కదా, చేస్తున్నాం. దెన్ దట్ ఈస్ న్యాచురల్లీ డిస్రెస్పెక్టేనండి. ఇది ఇది న్యాచురల్గా మనకి యాక్సెప్టబుల్ కాదు. అందుకనే చూడండి, రెస్పెక్ట్ అన్నది అందరికీ ఇవ్వాలా, కొందరికి ఇవ్వాలా? అందరికీ ఇవ్వాలి. అందరికీ ఇవ్వాలి, నేర్చుకోవాలి ఎలా ఇవ్వాలి అనేది. అందుకనే అది న్యాచురల్ యాక్సెప్టెన్స్ తోటి వస్తుందండి. అందరికీ అలాగే వస్తుంది. కానీ మనం అలా ఉండలేకపోతున్నాం. ఎందుకు అనంటే ఎక్కడో మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం మనం ఏదో చేస్తున్నాం సార్, విధంగా. చేస్తున్నాం. ఎందుకంటే అది ప్రాబ్లం. మన దగ్గర పనిచేస్తారు, అప్పుడు మనం ఏమనుకుంటాం, వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఏమి ఇస్తాము, మనం ఇస్తాం జీతం, వాళ్ళు చేస్తారు అని. మన బాస్ మనల్ని ఏమనుకుంటారు, అలాగే జీతం ఇస్తా వాళ్ళు చేస్తున్నారు అనేసి. అది ఫస్ట్ మన దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తే ఎవ్రీవన్ మే గెట్ ఇంటూ. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలండి, రెస్పెక్ట్ అన్నది ఇచ్చిపుచ్చుకునేది కాదండి, అది మన దగ్గర ఉండేది. ఓకే, భావన అనేది మన దగ్గర ఉండేది, దాన్ని గుర్తించి మనమే నిర్వర్తించాలండి. అది ఎప్పుడు చేస్తామో అప్పుడు మనమే హ్యాపీగా ఉంటాం. ఎదుటి వాళ్ళ సంగతి వదిలేయండి. ఎప్పుడైతే అర్థం మనం కాలే. ఎప్పుడైతే మనం ఆ ఫీలింగ్ని ఎప్పుడైతే మనం ఆ భావనని మనలో మనం గుర్తిస్తామనుకోండి, భేదం కాకుండా మనలో ఆ ఫీలింగ్ని గుర్తిస్తామో, ఎదుటి వాళ్ళ ఫీలింగ్ని మనం నాలో వాళ్ళ పట్ల ఫీలింగ్ని నేను గుర్తిస్తానో నేనే హ్యాపీగా ఉంటానండి. ఎదుటి వాళ్ళని సంగతి పక్కన పెట్టేయచ్చు మనం. ఆ ఫీలింగ్ ఉన్నప్పుడే నేను హ్యాపీగా ఉంటాను. ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. మనం ఏం చేస్తామంటే ఆ ఫీలింగ్ని మనం ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అర్థమైంది కదా? ఎదుటి వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని అంటున్నామా? ఎదుటి వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని అంటున్నాం కదా. అదే ప్రాబ్లం. ఎందుకంటే రెస్పెక్ట్ అనేది ఇచ్చిపుచ్చుకునేది కాదు అంటున్నాను నేను. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, సారీ నాకు. ఇప్పుడు సపోజ్ నేను యూనో ఒక చోటుకి వెళ్ళానండి, ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, వారు ఒక ప్లేస్కి వెళ్ళాను. ఒకళ్ళు నన్ను గుర్తుపట్టారు, నన్ను గుర్తుపట్టి హాయ్ చెప్పారు. నేను దాన్ని ఇగ్నోర్ చేశా. అయితే ఇగ్నోర్ చేసి నేనేం చేశానంటే నా పని నేను చూసుకున్నాను. నాకేదో ఇబ్బంది ఉంది, నేనేదో టెన్షన్లో ఉన్నాను, అది నేను ఇగ్నోర్ చేశాను. అయితే దానివల్ల వాళ్ళు ఏమైపోయిందంటే అక్కడ మనకి కొట్లాళ్ళు వస్తాయి కదా. నేను హాయ్ చెప్పినా కూడా నువ్వు నన్ను గుర్తించలేదు. సో నిన్ను ఫంక్షన్కి పిలిచినా కూడా నువ్వు నాకు రాలేదు, కావాలనే రాలేదు. ట్రస్ట్ మీద కూడా మనం పడతాం కదా. సో ఇదన్నీ ఏంటి, ఎప్పుడైతే వాళ్ళ పట్ల ఎక్స్ప్రెషన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది జరగదండి. ఎందుకంటే వాళ్ళ సామర్థ్య లోపాలు ఉన్నాయి అక్కడ, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ. దాన్ని గుర్తించి ఆ ఫీలింగ్ ని వీళ్ళు నాతోటి రెస్పెక్ట్ఫుల్ గానే ఉన్నారు అనేది ఎప్పుడైతే ఉంటుందో, నాకు వాళ్ళ పట్ల ఫీలింగ్ ఉంది అని ఎప్పుడైతే గుర్తిస్తానో అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను. వాళ్ళ నుంచి నేను రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయను. అర్థమవుతుందా? ఆ రెస్పెక్ట్ అనే ఫీలింగ్ నా దగ్గర ఆల్రెడీ ఉందండి, ఉంటుంది. దాన్ని గుర్తించి నేను నిర్వర్తిస్తే చాలండి, అంతే. ఓకేనండి. సో నేను అది ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను మీకు. యా ఓకే. సో ఇది కొంచెం క్లియర్గా చెప్పాలంటే ఒక 5 minutes ఉందండి. దీంట్లో 5 minutesలో మన రెస్పెక్ట్ని క్లోజ్ చేద్దాము. ఓకే. సో ఇది ఇట్లా వస్తుందేంటి, మన పర్పస్ ఏంటి జనరల్గా, మన మనిషి అన్న తర్వాత నా పర్పస్ ఏంటి అంటే ఏం చెప్తామండి? కంటిన్యూస్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ. ప్రతి ఒక్క మనిషి కూడా కోరుకునేది అదే కదండి. అంతే. అందరి పర్పస్ కూడా అదే కదండి. నా ఎదుటి వాళ్ళ పర్పస్ కూడా అదేనండి. ఇప్పుడు మనం అందరిని అడిగి తెలుసుకుందామా, అందరు ఏం చెప్తారు? సో నేను ఎలాగైతే నన్ను నేను సుఖంగా ఉంచుకొని సమృద్ధిగా ఉంచుకోవాలనుకుంటున్నానో, అలా ఉండాలనుకుంటున్నానో, ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉండాలనుకుంటున్నారు అని అన్నది మనం ట్రస్ట్లోనే చూసాం. సో నా పర్పస్ ఎలా ఉందో ఎదుటి వాళ్ళ పర్పస్ కూడా అలాగే ఉంది. ఇది సెల్ఫ్లో చూడడం అండి, ఎవరి సెల్ఫ్లో వాళ్ళు చూడడం.
ఓకే. అలాగే నా ప్రోగ్రామ్ కూడా నేను ఏదైతే ఏవైతే పనులు చేస్తున్నానో, ఏవైతే నా అటెంప్ట్ ఏదైతే ఉందో, ఇలా అవ్వడానికే కదండి. ఏ పని చేసినా కూడా నేను కంటిన్యూస్గా హ్యాపీగా ఉండడానికి నా ప్రయత్నం కూడా. ఓకే. ఏ పని చేసినా కూడా నేను హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందరూ కూడా అలాగే కదండి. మీరందరూ కూడా మీ ఏదైతే పని చేస్తున్నారు, ఈ వర్క్షాప్ అటెండ్ అవుతున్నారు, ఎందుకు అటెండ్ అవుతున్నారు? మేబీ కొంచెం ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది, దాంతో నేను హ్యాపీ అవుతాను అని, అంతే కదండి. ఇంకా వేరే రీజన్ ఏదో నేర్చుకుంటాము, కొంచెం హ్యాపీ అవుతాము, అంతే కదండి. అందరి ప్రోగ్రామ్ కూడా అలాగే ఉంది. నా ప్రోగ్రామ్ ఎలా ఉందో ఎదుటి వాళ్ళ ప్రోగ్రామ్ కూడా అలాగే ఉంది. అలాగే అందరిలో కూడా ఈ కోరికలు, ఆలోచనలు, ఆశలు, ఆస్వాదనలు ఉన్నాయి. అండ్ అవన్నీ కూడా ఎప్పుడూ నడుస్తూనే ఉన్నాయి. అండ్ వాటితోటి అన్నిటినీ మనం సాధించవచ్చు. మన పర్పస్ని, ప్రోగ్రామ్ని మనం మనం కంటిన్యూ చేయొచ్చు, కంప్లీట్ చేయొచ్చు కూడా. అందరికీ ఆ పొటెన్షియల్ ఉంది, ఆ క్షమత ఉంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అనంటే, కొంతమందికి ఈ కంటిన్యూస్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ అనే గోల్ ఏదైతే ఉందో, అది కొంతమందికి తొందరగా రావచ్చు, కొంతమందికి లేట్గా రావచ్చు. ఎందుకనంటే వాళ్ళ సామర్థ్యాలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, అంతే. ఎందుకంటే బాడీ డిఫరెంట్గా ఉంది, బాడీ ఒక్కటే కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి సెల్ఫ్లో మాత్రం ఈ జరిగేవి అన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి. నా పర్పస్, నా ప్రోగ్రాము, నా పొటెన్షియల్ మిగతా వాళ్ళతో సేమ్గానే ఉంది, సిమిలర్గానే ఉంది. ఇది ఎప్పుడైతే గుర్తిస్తామో, నా ఎదుటి వాళ్ళు కూడా నాలాగే ఉన్నారు అని అన్నది గుర్తిస్తామండి. నేను ఎలా ఉన్నానో నా ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉన్నారు, వాళ్ళని వాళ్ళు హ్యాపీగా ఉంచాలనుకుంటున్నారు. నేను ఎలా ఉన్నానో అలాగే వాళ్ళు చేసే ప్రయత్నం కూడా వాళ్ళు హ్యాపీ అవ్వడానికే, సుఖంగా సమృద్ధిగా ఉండడానికే, వాళ్ళకి ఆ హ్యాపీగా అవ్వడానికి వాళ్ళకి ఆ క్షమత ఉంది, ఆ పొటెన్షియల్ ఉంది అన్నది కూడా అర్థమవుతుంది. నాకు కూడా ఉంది, వాళ్ళకు కూడా ఉంది అన్నది అర్థమవుతుంది. అది ఎప్పుడైతే మనం చూస్తామో ఎదుటి వాళ్ళు కూడా నాలాగే ఉన్నారు అని అన్నది అర్థమవుతుంది. ఇది ఎప్పుడైతే అర్థమైందో వాళ్ళ కాంపిటెన్స్ని కూడా చూస్తామండి, ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని కూడా చూడగలుగుతాం. ఇంతకుముందు మనం ట్రస్ట్లో చూసాం కదా, ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని మనం చూడట్లేదు, ఎదుటి వాళ్ళ ఇంటెన్షన్ని డౌట్ పడుతున్నాం. అప్పుడైతే మనం ముందుకు కూడా వెళ్ళాం, రెస్పెక్ట్ కూడా ఉండదు. అప్పుడు ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని చూస్తున్నామో, వాళ్ళకి నాకంటే ఎక్కువ తెలుసు, లేదా నాకంటే తక్కువ తెలుసు. ఎలా తొందరగా హ్యాపీగా అవ్వాలి అని అన్నది వాళ్ళకి ఆ టాలెంటో, ఆ స్కిల్లో ఏదో ఒకటి ఉంది, రైట్? అలా వాళ్ళకి ఎక్కువ తెలుసు అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటాను. వాళ్ళకి ఎక్కువ తెలుసు అని నేను గుర్తిస్తాను. అలాగే ఎదుటి వాళ్ళకి తక్కువ తెలుసు అనుకోండి, నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. రెండిట్లోనూ రెస్పెక్ట్ అనేది ప్రిజర్వ్ అవుతుంది. ఎందుకంటే కాంపిటెన్స్ ఒక్కటే డిఫరెంట్ ఉంది. ఆ రెండిటిని మనం తెలుసుకుంటే, అంటే వాళ్ళు నాకంటే ఎక్కువ తెలుసా, వాళ్ళకంటే నాకంటే తక్కువ తెలుసా, ఐ బికమ్ మోర్ రెస్పాన్సిబుల్ అండి. రెండు విషయాల్లో కూడా ఐ బికమ్ రెస్పాన్సిబుల్ టు గెట్ మోర్ నాలెడ్జ్ ఫ్రమ్ దెమ్ ఆర్ షేర్ మై నాలెడ్జ్ ఇఫ్ ఐ హ్యావ్ మోర్ నాలెడ్జ్. అప్పుడే ఆ సంబంధం అనేది, రెస్పెక్ట్ అనేది మనం బాగా గుర్తించగలుగుతాం. ఈ సెల్ఫ్లో ఉండే పర్పస్, ప్రోగ్రాము, పొటెన్షియల్ని గుర్తించి, కాంపిటెన్స్ని కూడా చూసి ఒకళ్ళకొకళ్ళు కాంప్లిమెంటరీగా అవుతాం. అప్పుడు సంబంధం నిలుస్తుంది. ఓకే, సో ఇది రెస్పెక్ట్ అండి. దీన్ని ఈ 4 విధాలుగా ఎవాల్యుయేట్ చేయడం. పర్పస్, ప్రోగ్రామ్, పొటెన్షియల్ అయితే అన్నీ ఎగ్జాక్ట్లీ సేమ్గా ఉన్నాయి, నాకు ఎలా ఉందో ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉన్నారు అన్నది. కాంపిటెన్స్లో మాత్రం కొంచెం తేడా ఉంది. ఆ తేడా నాకంటే ఎక్కువ, నాకంటే తక్కువ చూసి వాళ్ళతోటి నేర్చుకుంటాను, లేకపోతే వాళ్ళతో షేర్ చేసుకుంటాను. అప్పుడు ఇద్దరూ బాగుపడతామండి, ఇద్దరము బాగుపడతాం, ఇద్దరూ హ్యాపీగా ఉంటాం, ఇద్దరూ సుఖంగా సమృద్ధిగా ఉండగలుగుతాం, తొందరగా గోల్కి రీచ్ అవుతాం. ఇంకా ఈ పర్పస్, ప్రోగ్రామ్, పొటెన్షియల్ బలపడతాయి. అన్ఫార్చునేట్లీ ఎప్పుడైతే మనం ఈ రెస్పెక్ట్లో రైట్ ఎవాల్యుయేట్ చేయమో, ఓవర్ ఎవాల్యుయేషన్, అండర్ ఎవాల్యుయేషన్, అదర్వైజ్ ఎవాల్యుయేషన్ చేస్తాము, లేదా డిఫరెన్షియేట్ చేస్తాం బాడీ పరంగా, ఫిజికల్ ఫెసిలిటీస్ పరంగా, అండ్ ఈ నాలెడ్జ్ పరంగా ఆర్ ఇన్ఫర్మేషన్ పరంగా. ఎప్పుడైతే డిఫరెన్షియేట్ చేస్తామో
అప్పుడు మన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మనము చెడిపోతాము, ఎదుటి వాళ్ళని కూడా చెడగొడతాము. రెస్పెక్ట్ అనేది అంతకంటే ఉండదు. అదే జరుగుతుందండి ప్రస్తుతం మనకి. ఎప్పుడైతే మనం ఎదుటి మనిషిని మనిషిలాగా గుర్తించామో రెస్పెక్ట్ అనేది ఉండదు. నేను ఎలా మనిషినో, నాకు ఈ 3 ఎలా ఉన్నాయో అలాగే ఎదుటి మనిషి కూడా అలాగే ఉన్నాడు. నేను ఎలాగో మనిషినో ఎదుటి మనిషి కూడా మనిషిలాగానే ఉన్నాడు అని గుర్తించడం. అదే రెస్పెక్ట్ అండి. ఇది అందుకనే మనం చెప్తున్నాం, న్యాచురల్గా అందరికీ ఇలాగే ఉంది కాబట్టే అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి అని అనేది చెప్తున్నాం మనం న్యాచురల్గా. కానీ మన జీవితంలో మనం అలా ఉంటున్నామా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. సో 10 అయిందండి. 1-2 క్వశ్చన్లు తీసుకుందామండి. ఇది రెస్పెక్ట్ అంటే. సో వీఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. రెస్పెక్ట్ అన్నది అర్థమవుతే ఇప్పుడు 1-2 క్వశ్చన్లు తీసుకుందామండి. ఏం క్వశ్చన్ లేవండి? ఓకే, స్నేహం గురించి రేపు చూద్దాము. ఎనీ క్వశ్చన్స్ రెస్పెక్ట్లో కానీ, ట్రస్ట్లో కానీ, సంబంధాల్లో కానీ? ఎవరేం అడగట్లేదు, అందరూ సైలెంట్ అయిపోయారు. ఈ రోజుల్లో కమాండింగ్ ఈగోస్ బాగా ఎక్కువైపోయాయండి. మ్మ్. అంటే ప్రస్తుత జనరేషన్ కి మ్మ్. అవి ఏం చెయ్యాలి, మనం ఎలా చేస్తే? అదే మనకి లేకుండా చూసుకోవడమేనండి. నేను ఫస్ట్ మనకు లేకపోయినా క్వశ్చన్ ఇప్పుడు ఎదుటి వాళ్ళకు ఉంది అనుకోండి, మనకు ఉండదు, ఎదుటి వాళ్ళకు ఉంటుంది. ఎదుటి వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. ఒక్క విషయం చెప్పండి, ఎదుటి వాళ్ళు ఎలా ఉంటే మనకేంటండి? మనకు అర్థమయ్యి మనం హ్యాపీగా ఉంటే చాలు కదండి. అంటే ఒకవేళ మన ఫ్యామిలీస్ లోనే అలా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మ్మ్. అప్పుడు ఏం చెయ్యాలి? నేను డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే చాలండి. నాకు కోపం రాకుండా ఉంటే చాలు. నేను హ్యాపీగా, నాకు ఆ ఫీలింగ్ ఉంటే చాలు కదండి. రెస్పెక్ట్ అనే ఫీలింగ్ నాలో ఉందనుకోండి, ట్రస్ట్ అనే ఫీలింగ్ నాలో ఉందనుకోండి, నేను హ్యాపీగానే ఉంటాను. వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళకి నేను ఇంకా హెల్ప్ చేస్తానండి. వాళ్ళు అలా ఎందుకున్నారు అని అన్నది ఆలోచిస్తాను. నాకు అప్పుడే టైం దొరుకుతుంది. వాళ్ళ మీద నాకు ఫీలింగ్ ఉన్నప్పుడే, వాళ్ళ మీద మంచి ఫీలింగ్ ఉన్నప్పుడే నేను వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాను. వాళ్ళు అలా ఎందుకు లేరో చూస్తాను. మనకి ఏం కావాలండి? వాళ్ళ మీద మనం కోపం పెంచుకుందామా? మరి ఏం చేద్దామండి? చెప్పండి, మీరే చెప్పండి. కోపం ఉండకూడదండి. సో మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి కోపం ఉండకూడదు అంటే సొల్యూషన్ దొరకాలి కదా. అదే ఇది చెప్తున్నాను. అందుకనే వాళ్ళ మీద మంచి ఫీలింగ్ పెట్టుకొని, మనం మనం మంచి ఫీలింగ్ పెట్టుకొని మనం దాని మీద ఎఫర్ట్ పెడదాం. మనకు తెలియకపోవచ్చు దాని ఎలా ఫీలింగ్, కానీ దాని మీద ప్రయత్నం అయితే చేస్తాం కదా. అవునండి. ఎప్పుడు చేయగలుగుతాం ఆ ప్రయత్నం? వాళ్ళ మీద మనకు ఆ ఫీలింగ్ ఉన్నప్పుడే, లవ్ ఎఫెక్షన్ ఉన్నప్పుడే చేస్తాం. అంతే. లవ్ ఎఫెక్షన్ గురించి నేను మాట్లాడలేదు, అది రేపు మాట్లాడతామండి ఇంకా డీటెయిల్డ్గా. రైట్. సో సో మనకి ఎప్పుడైతే ఆ సంబంధం అనే ఫీలింగ్ని మనం గుర్తిస్తామో అప్పుడు మాత్రమే మనం కాంప్లిమెంటరీగా ఉండగలుగుతాం. అదర్వైజ్ మనం ఏమైపోతుందంటే, వాళ్ళు అలా ఉన్నప్పుడు నేనేం చేయాలి అని అనేది మనకి తెలియట్లేదు. వాళ్ళ మీద ఫ్రస్ట్రేషను, కోపము అన్నీ పెరిగిపోతున్నాయి అండ్ ఇంకా దూరం అయిపోతున్నాం. పాపం వాళ్ళు ఏదో ప్రాబ్లంలో ఉన్నారండి, దాన్ని రికగ్నైజ్ చేద్దామండి. అది ఎలా రికగ్నైజ్ చేయడానికి మనం ఎఫర్ట్ పెడదాము. మ్యూచువల్ గా సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. అంతే. చేయగలిగితే చేద్దాం, చేయలేకపోతే వదిలేద్దామండి. నో ప్రాబ్లం. దానికి మనం ఏం ఫీల్ అవ్వము. మన హ్యాపీనెస్ మనకు ఉంది, మన ఫీలింగ్ మన దగ్గర ఉంది కదా. మనం ప్రాబ్లం అయిపోతుందంటే వేరే వాళ్ళు ఎలా ఉన్నారా అన్న దాని మీద మన హ్యాపీనెస్ డిపెండ్ అయిపోతుంది. వాళ్ళు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను, వాళ్ళు చెడ్డగా ఉన్నారనుకోండి నేను డిప్రెస్ అయిపోతాను, నేను ఫీల్ అయిపోతాను, నేను కోపం తెచ్చుకుంటాను. పని అవ్వట్లేదు కదా అప్పుడు. అవదండి. అవ్వదు పని అవ్వదు. ఏం చేయలేము, ఇంకా ముందుకు వెళ్ళలేం మనం. సో అందుకే అంటున్నాను నేను, బేసిక్గా ఏంటంటే మన ఫీలింగ్ మన దగ్గర ఉన్నంత వరకు మనం ఏం చేయలేరండి. మనం ఇంకా బెటర్గా చేయగలుగుతాం చెప్పాలంటే.
మనం ఆ ఫీలింగ్ ఎదుటి వాళ్ళ సంబంధాన్ని మనం గుర్తించలేకపోతే, ఆ ట్రస్ట్ అనే ఫీలింగ్ని మనం గుర్తించలేకపోతే, రెస్పెక్ట్ అనే ఫీలింగ్ని మనం గుర్తించలేకపోతే, ఎదుటి వాళ్ళు నాలాగే ఉన్నాడు అని అనేది గుర్తించలేకపోతే, ట్రస్ట్లో కూడా అదే కదా చెప్పింది. నేను ఎలా అవునండి. సుఖంగా ఉంచాలనుకుంటున్నానో, ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు సుఖంగా ఉంచుకుంటూ నన్ను సుఖంగా ఉంచాలనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఉండలేకపోతున్నారు. అది గుర్తు చేసుకుంటున్నాం మనం. అది గుర్తిస్తున్నాం. దాని మీద ఎఫర్ట్ పెడతాం మనం. అప్పుడు ఉమ్. దాని మీద ఎఫర్ట్ పెడతాం. అవును. యా అంతేనండి. యా ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయండి? సరే ఇప్పుడు వన్స్ ఉమ్, చెప్పండి. సరే ఇప్పుడు మనము ఒక మనిషిని ట్రస్ట్ చేసాము. ఉమ్, వాళ్ళ నుండి మనకి బాండింగ్ అనేది కావాలి అనేసి అనుకుంటున్నాము. ఉమ్, దానికి తగినంత వర్క్ అనేది వర్క్ అంటున్నాను. మనం చేసాం. చేయాల్సిన ప్రయత్నం అనేది దానికోసం జరుగుతూనే ఉంది. ఉమ్, అంటే వాళ్ళు ఏ పని చేసినా కూడా ఉమ్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అప్పటికప్పుడు ఉమ్, కోప్పడినా కూడా దాని తర్వాత ఎందుకు అలా చేస్తున్నారు ఏంటి అనేది ఆలోచించి వాళ్ళతో ఉమ్, మళ్ళీ డిస్కస్ చేసి ఇలా చేస్తే ఉమ్, బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయడం ఉమ్, వల్ల మాకు ఇన్కన్వీనియంట్ గా ఉంది, నీకు ఉమ్, రెస్పెక్ట్ అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ విషయం ఉమ్, వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు ఇలా ఉమ్, ఎందుకు చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది. బట్ ఉమ్, ఏమవుతుంది అంటే వాళ్ళ ఉమ్, ఇంటెన్షన్ లో ఉమ్, నాకు ఇదంతా అవసరం లేదు, ఉమ్, నాకు ఇవేమి వద్దు, మీరెందుకు నన్ను ఉమ్, ఇలా చేస్తున్నారు అని ఉమ్, చెప్పేసి వాళ్ళకి ఉమ్, వాళ్ళే అనుకొని ఆ విషయం ఉమ్, అనేది మాకు కూడా క్లియర్ గా తెలుస్తుంది. ఉమ్, 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 వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, నాకు వద్దు వద్దు అనేసి పదే పదే చెప్పడము, ఉమ్, అవన్నీ కూడా ఏంటి అంటే మనకు కూడా తెలుస్తున్నాయి. బట్ ఏంటి ఇక్కడ ఏమవుతుంది అంటే ఉమ్, వాళ్ళు వదిలేసుకున్నంత ఈజీగా మేము వదలలేకపోతున్నాం వాళ్ళని. ఉమ్, ఉమ్. యా సో ఎందుకనంటే ఇప్పుడు సంబంధం నా కావాలి కదండి, క్వశ్చన్ మనకి సంబంధం కావాలి కదా. సో దానికి ఓకే. సో ఎస్ ఆ, ఎస్ మనం బేసిక్గా ఏంటంటే మనం మన మన ఫీలింగ్ మన దగ్గర ఉన్నంత వరకు మనం హ్యాపీగానే ఉంటాం. మనం దాని మీద ఎఫర్ట్ పెడుతున్నంత వరకు మన మీద హ్యాపీగానే ఉంటాం. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే కంప్లైంట్స్ చేస్తున్నామండి ఎదుటి వాళ్ళ మీద. ఈ కంప్లైంట్ అనేది కూడా ఒక ఓకే నెగటివ్ ఫీలింగే. ఎప్పుడైతే మీరు ఓకే వాళ్ళు అలాగే ఉన్నారు, వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని అన్నారో, దాని అర్థం ఏంటంటే ఇప్పటికీ వాళ్ళ మీద, వాళ్ళ ఇంటెన్షన్ మీద మనం డౌట్ పడుతున్నామని అర్థం. మన భాష కూడా ఎలా ఉందో చెక్ చేసుకుందామండి ఓకే ఒకసారి. రైట్. సో ఎస్ ఎస్ బేసిక్గా మనం ఏం అదైతే చెప్తున్నామంటే నాకు ఎన్నిసార్లు చెప్పినా తెలుస్తుంది కూడా సార్. ఆ, నాకు కోపం ఆ, కోపం ఆ, వచ్చినప్పుడు నాదే వాయిస్ అనేది రైజ్ అవుతుంది. ఆ విషయం నాకు కూడా తెలుస్తుంది. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎవరిని కరెక్ట్ అవునవును సార్. చేయాలండి? మనల్ని కరెక్ట్ చేసుకోవాలా, వాళ్ళని కరెక్ట్ ఎస్ చేయాలా? ముందు మనం కరెక్ట్ 100% మనల్ని మనమే కరెక్ట్ చేసుకోవాలి సార్. ఎగ్జాక్ట్లీ. ఈ వర్క్షాప్ కూడా అందుకేనండి. ఓకే ఓకే, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని చెప్పట్లేదు, నేను గ్యారంటీ ఇవ్వట్లేదు. కానీ అట్లీస్ట్ మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాం. యా షూర్. మన హ్యాపీనెస్ మనది ఎన్ష్యూర్ అవుతుంది. ఆ పాసిబిలిటీ ఉంది, అది అర్థమవుతుంది. ఇప్పుడు మీరు వెళ్ళే డైరెక్షన్లో వెళ్తూనే ఉన్నారనుకోండి, ఎప్పటికీ మీరు సొల్యూషన్కి రాలేరు. ఓకే వాళ్ళకి అర్థం అవ్వదు, మరి మనం అర్థం. ప్రాబ్లం ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని అంటున్నామండి మనం. వాళ్ళు అర్థం చేసుకోవట్లేదా, మనం అర్థం చేయించలేకపోతున్నామా? ప్రాబ్లం మన దగ్గర కూడా ఉండొచ్చు. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు మేము చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఉమ్, ఏంటి అంటే మా వల్ల ప్రాబ్లం ఉండకూడదు, సో మీరు నా దగ్గర ఉండకపోతేనే కదా మీకు ఇవన్నీ కూడా కనిపించవు, మీరు దూరంగా ఎక్కడన్నా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు కదా, నాతో ఎందుకు అంటున్నారు. కానీ మేము బట్ అలా ఎస్కేప్ ఉండలేకపోతున్నాం అంతే. ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నారు. అది బేసిక్గా దట్స్ ఓకే. ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అని అంటే వాళ్ళు మేబీ ఇది అంటే మనకి డీటెయిల్స్ ఎగ్జాక్ట్లీ తెలియదు. బట్ ఒక మార్గం ఏంటి అని అంటే ఎస్కేప్ అవడం అండి. ఇప్పుడు మా సొల్యూషన్ మన దగ్గర లేదు, మనము చేయలేము. మన దగ్గర కూడా ప్రాబ్లం ఉంది అంటే ఆ, మన సామర్థ్య లోపం మన దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర కూడా ఉంది. అక్కడ ఫీలింగ్లో ప్రాబ్లం ఏం లేదు, ఫీలింగ్ మనతో కరెక్టే ఉంది. కానీ దానికి సొల్యూషన్ ఏంటో మనకి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అని అన్నది చేయలేము. అలాంటప్పుడు ఏం చేయడం అంటే మనకి వాళ్ళు ఎలా అనిపిస్తే అందరు కలిసికట్టుగా మాట్లాడుకొని అలా సపరేట్గా ఉందాము అని అనుకుంటే సపరేట్గానే ఉందాం, నో ప్రాబ్లం దానికి. కానీ ఫీలింగ్ ఇంటాక్ట్ కదండి, దానికి నేను బాధపడను. ఇక్కడ దాంట్లో నాకు ప్రాబ్లం ఉండదు, నాకు కోపం రాదు, దట్ నేను బాధపడను. ఓకే ఓకే ఆ పర్సన్ అంతేనండి. వచ్చేసి మా ఫాదర్ సార్. ఉమ్, ఉమ్,
ఇప్పుడు నేను మా యా ఫాదర్ తోనే ఉంటున్నాను. సో ఆయన ఉద్దేశం ఏంటి అంటే, ఎందుకు నా వల్ల మీకు ఇబ్బంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. బట్ నేను అమ్మ లేరు. సో నాన్నని నేను వదలలేకపోతున్నాను అంతే ఇక్కడ. యా యా సంబంధం ఇంపార్టెంట్ అని మీరు గుర్తించారు కదా, సో Yes, sir. దాన్ని మీరు కన్వే చేయడానికి ప్రయత్నం చేయండి. మీ అవసరం ఏంటో చెప్పుకోండి. మీరు నా దగ్గర ఉండడమే నాకు అవసరము, అలాగైతేనే నేను మంచిగా ఉండగలుగుతాను, నేను హ్యాపీగా ఉండగలుగుతాను అని చెప్పుకొని కన్విన్స్ చేయండి. ఆయన అవ్వలేకపోతున్నారు ఆర్ మీరు చెప్పలేకపోతున్నారు, అందులో ఏదైనా అయి ఉండొచ్చు. దాని మీద వర్క్ చేయండి Yes. అంతే, Okay, sir. అంతకుమించి ఏం లేదండి. యా గుడ్ అండి. సో మంచి Okay. షేరింగ్ అండ్ Thank you, sir. మంచి సెషన్ అయింది ఇవాళ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేపు మీరు ట్రై టు కమ్ అప్ విత్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. దీన్ని బాగా ఇంట్రోస్పెక్ట్ చేయండి. మీ లైఫ్లో మన ఒక ఒక హోంవర్క్ నేను ఇది ఇస్తాను. ట్రస్ట్లో మనము ఎంతమందిని చూడగలుగుతున్నాం మన లైఫ్లో, మన చుట్టుపక్కల నా సుఖాన్ని సమృద్ధి కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన చుట్టూ. ఓకే, అది ఫస్ట్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఎంతమంది నన్ను నా సుఖాన్ని సమృద్ధిని కోరుకుంటున్నారు అండ్ నేను ఎంతమంది సుఖాన్ని సమృద్ధిని కోరుకుంటున్నాను, రెండు విధాలుగా. ఓకే, ఇది నేను హోంవర్క్లో కూడా రాసి పెడతాను. మేబీ రేపు మార్నింగ్ అవుతుంది, ఇప్పుడు లేట్ అయిపోయింది కదా, నైట్ అయిపోయింది కదా. సో రేపు మార్నింగ్ ఈ ఎక్సర్సైజ్ మీకు పెడతాను, హోంవర్క్ లాగా చేయండి. ఇది కాకుండా ఇంకోటి కూడా పెడతాను, వీలైతే ఒక వీడియో కూడా పెడతాను. సార్ జస్ట్ గో త్రూ దట్ వీడియో అండ్ గో త్రూ ది హోంవర్క్. ఈ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అన్నది మాత్రం ఇంపార్టెంట్ అండి. అప్పుడైతేనే మీరు మంచి క్వశ్చన్లతో, ఇప్పుడు ఇంతకుముందు మీరు అడిగిన క్వశ్చన్ లాగా మంచి క్వశ్చన్స్ అడగగలుగుతారు. సో అంతేనండి. సో అగైన్ సీ యూ టుమారో. రేపు కూడా మంచి డిస్కషన్ ఉంటుంది, ఎస్పెషలీ ఆన్ పేరెంటింగ్. ఓకే, సో పేరెంటింగ్ అంటే పిల్లలనే కాదండి, మనం పిల్లలు అయినప్పుడు మన పేరెంట్స్ని కూడా ఎలా చూడాలి అని అన్నది కూడా రేపు కవర్ అవుతుంది. సో యా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్ అందరికీ. Thank you, We'll sir. meet Good again night. tomorrow. Thank you, sir. Good night.